Hello friends, very good afternoon. So welcome to 27th August Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 27th August హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఇక్కడ మనం తీసుకుని సో బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా అడగచ్చు అనేటువంటి దాన్ని మనం ఇక్కడైతే డిస్కస్ అయితే చేస్తామండి. సో ఓకే, మీకు ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దేర్ వాజ్ ఏ సమ్ ఫ్రీ కోర్స్ కాల్డ్ యాజ్ ఫ్రీ పీడిఎఫ్స్. సో ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి కోర్స్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటే యాజ్ యూజువల్గా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. ఎస్, లెట్ us స్టార్ట్ అండి. సో బిఫోర్ స్టార్టింగ్ దట్ మనం ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్, చాలా ఎడిషన్స్ ఉంటాయి, లైక్ హైదరాబాద్ ఎడిషన్, రకరకాల ఎడిషన్స్ మనకు ఉంటాయన్నమాట. దాంట్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే మనం తీసుకుంటున్నాము. If you can follow this particular edition, you can be in sync with this particular video. And at the same time, let us discuss the agenda. అసలు ఈ వీడియోలో మనము ఏమేమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది అజెండా అయితే చూద్దాము. చూసిన తర్వాత దెన్ we will move forward. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడండి, అమిత్ షాహ్ అనౌన్సెస్ 5 new districts ఫర్ లడాక్. సో దిస్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి జిఎస్ పేపర్ 2 అండర్లో మనకైతే వస్తుంది. పర్టికులర్లీ గవర్నమెంట్ పాలసీస్, ఇంటర్వెన్షన్స్, పాలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్లో మనం దీన్ని కవర్ అయితే కనుక చేస్తాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండర్లో కూడా మనం దీన్ని కవర్ చేయొచ్చు అనమాట. సెకండ్ ఇంపార్టెంట్, బెయిల్ షుడ్ నాట్ సఫర్ జస్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద వన్స్ ఇనేబిలిటీ టు ఫైండ్ ద పీపుల్ టు స్టాండ్ ద షూరిటీ. సో సుప్రీం కోర్ట్. సో ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2, సో ద పాలిటీ అండర్లో మనము కవర్ చేస్తామండి ఈ పర్టికులర్ ఆర్టికల్ని. ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, report reveals minimal usage of plea bargaining in India. This was another important article from the GS paper 2 manaki. Okay, then the next one, education ministry defined literacy, full literacy in a push for adult literacy. So this is something related to GS paper 2 education అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీన్ని డిస్కస్ చేయాలి. Then the next one, కొలంబో పోర్ట్ వెల్కమ్స్ ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనీస్ వార్షిప్స్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం డిస్కస్ చేస్తాం. దెన్ ద నెక్స్ట్ ఫిఫ్త్ వన్, న్యూ ప్లాట్ఫామ్ టు ట్రాన్స్ఫార్మ్ ద లెండింగ్ సూన్ సేస్ దాస్. సో ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం స్టడీ చేస్తామండి. అండ్ దెన్ ద ఫైనల్లీ టుడేస్ ఎడిటోరియల్, క్రైమ్, హెల్త్ వర్కర్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. ఇట్ ఈస్ బేసికల్లీ జిఎస్ పేపర్ 2 హెల్త్, పర్టికులర్లీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఓకేనా, హెల్త్ రిలేటెడ్ వర్కర్స్ సేఫ్టీ, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పేపర్, ఈ ఆర్టికల్ అండర్లో మనకి కవర్ చేస్తారండి. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో అయితే కనుక మనం చూస్తాము. లెట్ us స్టార్ట్ ద జర్నీ. బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫ్రెండ్స్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద వినాయక చవితి సెలబ్రేషన్స్ మనం ఏంటి అని అంటే కనుక సో మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్సెస్ మీద మనం చాలా డిస్కౌంట్స్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. సో వన్ సచ్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఇస్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ అండి. సో ఇది మనకి ఏంటి అని అంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కనుక మీకు అయితే కనుక వస్తుంది at the comfort of your home. So you can sit and prepare for this prestigious examination. Okay, అయితే ఈ పర్టికులర్ కోర్స్కి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. సో బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ మనం దీన్ని 24,000కి మీకు ఏంటంటే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటో చెప్పిన, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో వీ రియల్లీ నో ద పెయిన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ హౌ డిఫికల్ట్ ద ఎగ్జామ్ ఇస్. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇట్ డెఫినెట్లీ టేక్ సమ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైం అయితే తీసుకుంటుంది అన్న ఉద్దేశంతో సో స్టూడెంట్స్ ఎక్కడ నష్టపోకూడదు, సో వాళ్ళకి మనం కంటిన్యూస్ సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో మనము లైఫ్ టైం వ్యాలిడిటీతోటే మనం ఈ కోర్సును తీసుకురావడం అయితే కనుక జరిగింది. సో ఫ్రెండ్స్ అయితే సో ద ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టిల్ 7th సెప్టెంబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్ అండి. ఇదిగా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబరు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే, లేకపోతే మనము కమెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్ కింద కూడా మనం ఏంటంటే పింక్ చేస్తాం దీని రిలేటెడ్ డీటెయిల్స్. యూ కెన్ గెట్ దిస్ పర్టికులర్ నెంబర్, యూ కెన్ కాల్ ఇట్, టాక్ టు అవర్ ఎక్స్పర్ట్ టీమ్. సో అండ్ వాట్ ఎవర్ యువర్ డౌట్స్ యూ కెన్ క్లియర్ ఇట్. ఈవెన్ దో ఇఫ్ యూఆర్ అన్ యాప్
అబ్సల్యూట్ బిగినర్, మీరు ఒకవేళ అబ్సల్యూట్ బిగినర్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు మనం జీరో నుంచి మనం అయితే మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి వెబ్సైట్ వచ్చేసి www.ltxclasses.comని కూడా మీరు విజిట్ చేసినట్లయితే మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఎలాగో ఫ్రీ పీడిఎఫ్ తీసుకోవడానికి మీరు మనకి డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అప్పుడే అసలు మిగతా కోర్సెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నామో అనేది చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్లో ఒకవేళ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటే కనుక మిగతా వీడియోస్ కూడా చూడటానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, అలాగే ఇఫ్ యూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్లైన్, దెన్ వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ కోర్స్ అట్ వైజాగ్. సో వైజాగ్ బ్రాంచ్లో మనము ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనం అయితే రన్ చేస్తున్నాము. సో ఇది మనకి ఏంటంటే దీనికి మనం యూపీఎస్సీ ప్రొవైడ్ చేసేటువంటి కోర్స్ వచ్చేసి 35,000 రూపీస్ అయితే మనము ప్రొవైడ్ చేస్తున్నాము. బట్ అపాన్ డిస్కౌంట్ యూ ఆర్ గెటింగ్ ఇట్ అట్ 28,000 రూపీస్ ఓన్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ద వినాయక చవితి సెలబ్రేషన్స్. గ్రూప్ 1కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో స్టేట్ లెవెల్ గ్రూప్ 1కి, సో మీకు 30,000కే ప్రొవైడ్ చేస్తున్నాము. బట్ యూ విల్ గెట్ ఇట్ అట్ 24,000 రూపీస్ ఓన్లీ. సో ఇన్ ద సిమిలర్లీ గ్రూప్ 2 22,500 మనం ఛార్జ్ చేస్తున్నాము. యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 18,000 రూపీస్ మాత్రమే. అండ్ అగైన్ ఇందాక చెప్పినట్టుగానే ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. సో ఎస్ ఫ్రెండ్స్, సో 7th September ఈజ్ ద ఆఫర్ లాస్ట్ డేట్. యాజ్ యూజువల్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబరు విత్ ద వెబ్సైట్ యూ కెన్ విజిట్ అండ్ సీ. సో మన యొక్క వీడియోస్ మిగతా వీడియోస్ కూడా మన ఛానల్లో చూడండి. యూ విల్ కమ్ టు నో ద క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వే ఆఫ్ టీచింగ్. ఓకే, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ ఏంటి అనేటువంటి చూద్దాం. అమిత్ షా అనౌన్సెస్ 5 న్యూ డిస్ట్రిక్ట్స్ ఫర్ లడాక్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, హూ వాజ్ అమిత్ షా? అమిత్ షా ఈజ్ ఏ యూనియన్ హోమ్ మినిస్టర్ అండి. సో మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ ఈజ్ అమిత్ షా. బట్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో నేమ్స్ ఆర్ నాట్ దాట్ ఇంపార్టెంట్, లైక్ హూ ఈజ్ డిఫెన్స్ మినిస్టర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగరు. బట్ దట్స్ ఎ బేసిక్ బేర్ మినిమమ్ థింగ్ అనమాట మనకు తెలియాల్సినటువంటివి. అసలు హూ ఈజ్ అర్ డిఫెన్స్ మినిస్టర్, హూ ఈజ్ అర్ హోమ్ మినిస్టర్, హూ ఈజ్ అర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. బికాస్ ఎందుకంటే పాలిటీలో దట్ ఈస్ బేర్ మినిమం కదా. మనం అండర్లయింగ్ ఆఫీసర్స్ ఎవరో ఏంటి ఎలా ఫంక్షన్ అవుతే స్టడీ చేస్తాం. బట్ కానీ ఇక్కడ ఏంటంటే ద బేర్ మినిమం కూడా మనకు తెలియాలి. అండ్ దెన్ లడాక్ ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ. లడాక్ ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ. మనకి 2 రకాలు ఉన్నాయి కదా, ఒకటి స్టేట్స్, రెండోది యూనియన్ టెరిటరీస్. స్టేట్స్ ఎగ్జాంపుల్ ఏంటి? సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవి మనకి స్టేట్స్. యూనియన్ టెరిటరీకి ఎగ్జాంపుల్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డమన్ అండ్ డయ్యూ, అండ్ యాజ్ వెల్ యాజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. ఇవన్నీ కూడా మనకి యూనియన్ టెరిటరీస్. ఓకే, ఇది మీరు ఏంటంటే ద డిస్టింక్షన్ బిట్వీన్ ద స్టేట్స్, డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూటీస్, ఇవన్నీ కూడా మనం ఇంకా డీటెయిల్డ్గా పాలిటీలో అయితే స్టడీ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే కాంటెక్స్ట్లో లడాఖ్కి సంబంధించి 5 న్యూ డిస్ట్రిక్ట్స్ని అయితే కనుక మనకి అనౌన్స్ చేశారండి. ఎవరు? మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ అనమాట. ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ పేర్లు ఏంటి అని అంటే కనుక జన్స్కర్, డ్రాస్, షామ్, నుబ్రా అండ్ యాజ్ వెల్ యాజ్ చాంగ్తాంగ్. ఇదే క్వశ్చన్ అడుగుతారు మనకి. ఎలా అడుగుతారంటే, సో డ్రాస్, నుబ్రా, చాంగ్తాంగ్ ఆర్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, వాట్ ఆర్ దే అని చెప్పేసి మనకు అడుగుతారనమాట. లైక్ దే విల్ గివ్ యూ పాయింట్ నెంబర్ 1 యాజ్ దే ఆర్ ద ఇండిజీనియస్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. Okay, so and as well as number 2, so they are the new districts that have been created in Jammu and Kashmir. Number 3, so those are the new districts that have been created in the Ladakh. Or number 4, so those are important animal species which have been recently detected from the western India. ఇలా రకరకాలుగా మనకైతే అడుగుతూ ఉంటారండి. సో జన్స్కర్, డ్రాస్, షామ్, నుబ్రా అండ్ చాంగ్తాంగ్, ఈ 5టిని కూడా లడాఖ్లో మనకి కొత్త డిస్ట్రిక్ట్స్గా మనకి ఏంటంటే సెపరేట్ అయితే చేస్తున్నారనమాట. సో బికాజ్ ఈ మూవ్ ఏంటి అని అంటే ఎందుకని చేస్తున్నారు? ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. సో మనం ఎప్పుడైతే వీటిని సెపరేట్ డిస్ట్రిక్ట్స్గా మనం ఏంటంటే ఎస్టాబ్లిష్ చేస్తామో, సో వీ విల్ హ్యావ్ ఏ డెడికేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఫోర్స్ అయితే మనకి అక్కడ ఉంటుంది. సో దట్ వాళ్ళు ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ని ఇంకా బెటర్గా మనకి ఏంటంటే మనం అడ్మినిస్ట్రేషన్ని క్యారీ అవుట్ చేయొచ్చు. అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి పీపుల్ని మనము రీచ్ అవ్వడానికి, వాళ్ళకి ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్, ఆ బెనిఫిట్స్ అందజేయడానికి ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి ఏంటంటే గవర్నమెంట్ అయితే ఆర్గ్యూ అయితే చేస్తున్నారండి. అందుకని మనకి ఈ యొక్క లడాఖ్ని అయితే ఈ యొక్క 5 డిస్ట్రిక్ట్స్ని మనకి అనౌన్స్ అయితే కనుక చేశారు. సో బెటర్ గవర్నెన్స్కి పర్పస్గా, బెటర్ అడ్మినిస్ట్రేషన్కి మనం చేయడానికి ఉపయోగపడుతుంది
అని చెప్పేసి. దీనికి సంబంధించి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం రాసుకోవడం జరిగింది. బికాస్ ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ మనకి ఈవేళ గుర్తుంటుంది, 2 months తర్వాత మరి 4 months తర్వాత యూ విల్ బి రైటింగ్ ద ఎగ్జామ్ ఆఫ్టర్ 1 year, రైట్? సో అప్పటికి మనకు గుర్తుండాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం రాసుకుంటే మళ్ళీ ఈ వీడియో వినాల్సిన పని ఉండదో, పాయింట్స్ చదువుకుంటే మనకు సరిపోతుంది. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అనౌన్స్డ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ 5 new districts ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్. యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్. లడాక్ గురించి మనం చూసినట్లయితే చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ డిసైడెడ్ టు క్రియేట్ 5 new districts. దే ఆర్ జన్స్కర్, డ్రాస్, షామ్, నుబ్రా అండ్ యాజ్ వెల్ యాజ్ చాంగ్తాంగ్. సో ఓకేనండి, ఈ 5 కూడా మనకి ఏంటంటే న్యూ డిస్ట్రిక్ట్స్ ఇన్ లడాక్. ఇక్కడే మనకి మార్చేస్తారు. దీస్ ఆర్ న్యూ డిస్ట్రిక్ట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటారు, లేకపోతే దీస్ ఆర్ ఇండిజీనియస్ ట్రైబ్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. ఎలా అయినా అడగచ్చు. దీస్ ఆర్ బేసికలీ ద న్యూ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద లడాక్ అండి. సో ద లడాక్ గురించి ఒక పాయింట్ రాసుకుంటే, ఇట్ ఈస్ ఎ వెరీ లార్జ్ యూనియన్ టెరిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఏరియా. అట్ ప్రజెంట్ ప్రస్తుతానికి లడాక్లో మనకు ఓన్లీ 2 districts మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లేహ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కార్గిల్. సో లేహ్ ఈజ్ 1 district, కార్గిల్ ఈజ్ అనదర్ డిస్ట్రిక్ట్. నవ్ ఇప్పుడు ఈ యొక్క 2 + 5 దట్ ఈస్ 5 new districts అండ్ దేర్ బై 7 new districts అయితే కనుక మనకి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు 7 new districts అయితే కనుక ఇప్పుడు మనకి లడాక్లో అయితే ఉంటాయండి. దట్ ఈజ్ లేహ్, కార్గిల్, సో 2 జన్స్కర్, డ్రాస్, షామ్, నుబ్రా అండ్ చాంగ్తాంగ్. ఈ 7 districts పేర్లు మీకు గుర్తుండాలి. న్యూ 5 districts ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి గుర్తుండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీస్ట్ పాపులేటెడ్ areas of our country. Since being extremely difficult and inaccessible at present, now the district administration is facing many difficulties in reaching the grassroots level. సో మనకి చాలా వరకు ఈ యొక్క లడాక్లో ఉన్నటువంటి రీజియన్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్లీ ఇన్యాక్సెసిబుల్ అండి. అంటే చాలా డిఫికల్ట్ టెరైన్స్ ఉంటాయన్నమాట, మనం రీచ్ అవ్వడానికి వీలుగా లేకుండా. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక సెపరేట్ డిస్ట్రిక్ట్స్గా మనం ఎప్పుడైతే డిస్కస్ చేస్తామో, నవ్ వీ విల్ ఫోకస్ మోర్ ఆన్ డెవలప్మెంట్. సో వీ విల్ ఫోకస్ మోర్ ఆన్ రీచింగ్ టు దట్ ఆఫ్ ద గ్రాస్ రూట్ లెవెల్. అక్కడ ఉన్నటువంటి పీపుల్ని మనం రీచ్ అవ్వడానికి, వాళ్ళకి ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ అవి ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏంటంటే గవర్నమెంట్ విల్ బిల్డ్ దాట్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. So okay, after the formation of these districts, now all the public welfare schemes of the central government and as well as the Ladakh administration will be able to directly reach to the people. So will be able to reach directly to that of the people కి మనకి ఏంటంటే బెనిఫిట్స్ మనము డైరెక్ట్గా అందచేయడానికి, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్కి, సో మనం ఏంటంటే ఇంకా బెటర్గా గవర్న్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ని ఈ యొక్క మూవ్ అయితే కనుక మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ అయితే అనౌన్స్ చేశారు. అయితే లడాక్ అనేటువంటిది ఇంతకుముందు లేదు కదా. లడాక్ అనేటువంటిది ఇంతకుముందు ఒక స్టేటే కదా. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ స్టేట్, రైట్? విచ్ స్టేట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓన్లీ ఇంతకుముందు మనకి. సో దిస్ లడాక్ అనేటువంటిది సెపరేట్గా లేదండి. లడాక్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓన్లీ. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టేట్స్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా. బట్ కానీ ఏం జరిగిందంటే, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2019. సో 2019లో మనకి ఆర్టికల్ నెంబర్ 370ని అబాలిష్ చేసేసిన తర్వాత, వాట్ ఈస్ ఆర్టికల్ 370? సో ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఆర్టికల్ నెంబర్ 370ని అబాలిష్ చేసేసిన తర్వాత ఇంకా నో మోర్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఓకే, నౌ ఆ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి స్టేట్ని మనం ఇంకా ఎఫెక్టివ్గా అడ్మినిస్టర్ చేయడానికి మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్పెసిఫికల్లీ పార్లమెంట్ 2019లో ఒక ఇంపార్టెంట్ యాక్ట్ ద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి స్టేట్ని డివైడ్ చేశారు. సో డివైడ్ ఎలా చేశారు? జమ్మూ 2 యూనియన్ టెరిటరీస్గా మనకి డివైడ్ చేశారండి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా మనకి డివైడ్ చేశారు. ఫస్ట్ స్టేట్ ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్, దట్ ఈస్ ఎ యూనియన్ టెరిటరీ. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ లడాక్. ఓకే, అంటే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ వేరు, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది వేరు. ఇంతకుముందు 2019 కంటే ముందున్న జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. బట్ 2019లో సో ఈ యొక్క బైఫర్కేషన్ జరిగిన తర్వాత మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ, లడాక్ ఈజ్ ఆల్సో యూనియన్ టెరిటరీ, అనదర్ యూనియన్ టెరిటరీ. అంటే ఒక స్టేట్ని మనం డివైడ్ చేసి 2 యూనియన్ టెరిటరీస్గా మనం స్ప్లిట్ చేసాం. సో ఈ స్టేట్ ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్. 2 యూనియన్ టెరిటరీస్ ఏమేంటి? జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ లడాక్.
జస్ట్ లైక్ 2014లో మనం చూసినట్లయితే కనుక ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ చేసి మనం ఏం చేసాము, సో ద ఆంధ్రప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద తెలంగాణ అని ఒక స్టేట్నే బైఫర్కేట్ మనం ఏంటంటే ఇంకొక స్టేట్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. సో రెండు స్మాలర్ స్టేట్స్గా. ఇదే విధంగా మనకి ఏంటంటే ఒక స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేయొచ్చు, లేకపోతే ఒక స్టేట్ని ఒక యూనియన్ టెరిటరీ ఒక స్టేట్గా డివైడ్ చేయొచ్చు, ఎలా అయినా కూడా చేయొచ్చు అనమాట. దాట్ పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే కనుక పార్లమెంట్ ఆఫ్ ఇండియా. అలా చేసేటువంటి పవరు పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుందండి. ఏ పవరు, ఒక స్టేట్ని 2 స్టేట్లుగా డివైడ్ చేయటము, లేకపోతే 2 స్టేట్లు మర్జ్ చేసేసి ఒక స్టేట్గా చేయటము. సో ఓకే, ఈ విధమైనటువంటి పవర్ మనకి సో ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే మనకు ఉంటుంది. పార్లమెంటు ఆ పవర్ను ఉపయోగించుకుని 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్, ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 అని చెప్పి మనకి తీసుకొచ్చిందనమాట. దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ which has reconstituted the administrative state of Jammu and Kashmir. So administrative స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని మనకి ఏంటంటే 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు. దట్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అక్కడ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా మనం పెట్టడం జరిగింది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ లడాక్ వితౌట్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో 2 యూనియన్ టెరిటరీస్ని మనం క్రియేట్ చేసాం కదా. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ లడాక్ వితౌట్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇప్పుడు ఈ ఆర్టికల్లో మనకి దేని గురించి మాట్లాడుతున్నారు, దీని గురించి మాట్లాడుతున్నారు, లడాక్ గురించి అయితే మాట్లాడుతున్నారు అనమాట. సో ద లడాక్ గురించి, లడాక్లో ఎగ్జిస్టింగ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, దెర్ ఆర్ 2 డిస్ట్రిక్ట్స్. వాట్ ఆర్ దే, సో దే ఆర్ ఓన్లీ లేహ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కార్గిల్. లేహ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కార్గిల్ మాత్రమే ప్రస్తుతం ఈ 2 డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. బట్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ has now announced 5 more new districts. So with that the total became 7 districts మనకి లడాక్లో అయితే కనుక ఉన్నాయి. What is the purpose? The purpose is to have an administrative convenience. So that better targeted interventions అనేటువంటివి మనం చేయడానికి, పీపుల్కి మోర్ అండ్ మోర్ వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రొవైడ్ చేయడానికి మనము ఇది చేయడం అయితే జరిగింది. సరే, ఇదంతా బాగానే ఉంది. వాట్ ఆర్ యూనియన్ టెరిటరీస్? అసలు కాన్స్టిట్యూషన్లో వీటి గురించి ఎక్కడైనా మాట్లాడారా యూనియన్ టెరిటరీస్ గురించి అంటే, యూ కెన్ సే ఆర్టికల్ నెంబర్ 239 to 241 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ నెంబర్ 239 నుంచి 241 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వరకు కూడా, సో లైక్ అండర్ పార్ట్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అండర్ పార్ట్ 8. ఓకే, సో రాసిన చూడండి, ఆర్టికల్ 239 to 241 అండర్ పార్ట్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యూనియన్ టెరిటరీస్. ఈ యూనియన్ టెరిటరీస్ గురించి మనకి ఏంటంటే చెప్పడం అయితే కనుక జరిగింది. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే లేవండి యూనియన్ టెరిటరీస్. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 1947 వచ్చినటువంటి వెంటనే మనకి యూనియన్ టెరిటరీస్ లేవు. సంథింగ్ ఇన్ ద ఇయర్ 1956లో మనకి పుట్టుకొచ్చాయన్నమాట. యూనియన్ టెరిటరీస్ వర్ కన్స్టిట్యూటెడ్ ఇన్ 1956 బై సంథింగ్ కాల్డ్ యాజ్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 అండ్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండ్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఏంటంటే ఇంతకుముందు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి స్టేట్స్గా ఉండేవి. వాటిని మనం ఏంటంటే అబాలిష్ చేసేసి సో ఒకటే 2 తీసుకొచ్చాం కేటగిరీస్, అయితే స్టేట్స్ లేకపోతే యూనియన్ టెరిటరీస్ అని చెప్పేసి మనం తీసుకురావడం జరిగింది. యూనియన్ టెరిటరీస్ వర్ యాక్చువల్లీ కన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1956 త్రూ సంథింగ్ కాల్డ్ యాజ్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956. సరే, ఓకే. ప్రస్తుతం మనకి ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? కరెంట్లీ దేర్ ఆర్ 8 యూనియన్ టెరిటరీస్ మన కంట్రీలో ఉన్నాయండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఎస్టర్డే వీడియోలో మనం చూసినట్లయితే ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించే మనం డిస్కస్ చేసాము. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. షాంపేన్ ట్రైబ్ అని చెప్పేసి కమ్యూనిటీ గురించి చూసాము. ఇవన్నీ కూడా సో పీపుల్ హూ హ్యావ్ నాట్ వాచ్డ్ ఎస్టర్డేస్ వీడియో ఆల్సో ప్లీజ్ ట్రై టు వాచ్ ఇట్ అండి, బికాస్ సో వీ హ్యావ్ డిస్కస్డ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆల్సో దేర్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ యాజ్ వెల్ యాజ్ డమన్ అండ్ డయ్యూ. సో ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, లక్షద్వీప్, లడాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ పుడుచేరి. సో దీస్ ఆర్ ద 8 union territories మనకి. సో దీస్ ఆర్ ద 8 union territories which are currently there in our particular country. ఎస్, దేర్ ఆర్ సో ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ రిలవెంట్గా మీకు తెలియాల్సిన పాయింట్స్ ఏంటంటే, సో దేర్ ఆర్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ క్యాన్ మేక్ ద లాస్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ లైక్ ఆఫ్ ద 3 lists ఇంక్లూడింగ్ ద స్టేట్ లిస్ట్ ఫర్ ద యూనియన్ టెరిటరీస్.
సో యు ఆర్ ఆల్రెడీ అవేర్ రైట్, మీరు బేసిక్ పాలిటీ మీరు స్టడీ చేసినా కూడా మీకు తెలిసేది ఏంటంటే సో 3 లిస్ట్స్ ఉన్నాయని చెప్పి, లైక్ వి కాల్ ఇట్ యాస్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పి 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్ అంటే ఓన్లీ పార్లమెంటే లా చేస్తుంది, కాన్కరెంట్ లిస్ట్ అంటే బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో ద స్టేట్ లిస్ట్ అంటే కనుక ఓన్లీ స్టేట్ లెజిస్లేచర్ విల్ మేక్ ఏ లాస్ ఆన్ ఇట్. మరి ఇప్పుడు యూనియన్ టెరిటరీస్కి సంబంధించి 3 లిస్ట్స్ మీద, అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ మీద ఎవరికి పవర్ ఉంటుంది అని అంటే పార్లమెంట్కే పవర్ ఉంటుంది. పార్లమెంట్ క్యాన్ మేక్ ద లా ఆన్ ఎనీ సబ్జెక్ట్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద 3 లిస్ట్, దట్ ఈస్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాంకరెంట్ లిస్ట్లో మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ మీదన సో యాక్ట్ చేసేటువంటి పవరు, లా చేసేటువంటి పవరు పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. దెన్ సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ మేక్ సమ్ రెగ్యులేషన్స్. ఇది మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి ద ప్రెసిడెంట్ కెన్ మేక్ సమ్ రెగ్యులేషన్స్ ఫర్ టు అచీవ్ ద పీస్, progress and good government of the Andaman and Nicobar Islands, Lakshadweep, Dadra and Nagar Haveli and as well as Daman and Diu. So the President of India can come up with some important regulations so to achieve the peace, progress and as well as good government established cheyadaniki. So manaki President of India can come up with the regulations. He can make some regulations in order to facilitate these aspects. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ అండి. అసలు లడాఖ్లో మనకి ఏం ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అసలు లడాక్ మనకి ఎప్పుడు ఫార్మ్ అయింది? 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లడాక్ వితౌట్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకైతే కాన్స్టిట్యూట్ అయిందనే విషయం మనకు తెలియాలి. సో లడాక్లో ఎగ్జిస్టింగ్ 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, లేహ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కార్గిల్. సో ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ సో మనకి ఏంటంటే మోర్ అండ్ మోర్ 5 more new districts have been added. ఆ 5 more districts ఏమేమి యాడ్ చేశారనేటువంటిది మనకు తెలియాలి. అసలు కరెంట్లీ ఎన్ని ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ అండర్లో మనకి యూనియన్ టెరిటరీస్ ఎక్కడ స్పెసిఫై చేశారు, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. నౌ యాక్చువల్లీ యూ షుడ్ టేక్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు స్టడీ కంప్లీట్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. మీ యొక్క పాలిటీలో, కరెంట్ అఫైర్స్లో పాలిటీలో మీరు ఏంటి అని అంటే యూనియన్ టెరిటరీస్ అనేటువంటి టాపిక్ని మనము కంప్లీట్లీ ఆర్టికల్ 239 నుంచి 241 వరకు కూడా మనము రీవిజిట్ చేయాలి, రివైజ్ చేయాలి. దాట్ ఈజ్ హౌ యువర్ ప్రిపరేషన్ షుడ్ బి. సో మనము కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ పోర్షన్స్ తోటి లింక్ చేసుకోవాలి. అంతే తప్ప స్టాటిక్ పోర్షన్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఎందుకు చదువుతున్నామో కూడా క్లారిటీ లేకుండా చదువుకుంటూ వెళ్ళిపోతే దేర్ ఈజ్ నో యూస్. అండ్ యూపీఎస్సీలో ఫ్లో అయ్యే ప్రతి క్వశ్చన్ కూడా మనకి బీఇట్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఏ కరెంట్ అఫైర్స్ డైమెన్షన్ అట్ సమ్ పాయింట్. ఏదో ఒక టైంలో మనకి న్యూస్లో ఉంటుంది, అందుకని చెప్పేసి దాని గురించి అడుగుతారు తప్ప సో వాళ్ళు రిమోట్గా వెళ్ళి అసలు రెలవెన్స్ లేని దాన్ని అడగడం చాలా తక్కువ అండి. ఖచ్చితంగా ఏదో ఒక చోట న్యూస్లో ఉంటుంది అది. ఇప్పుడు మనకి ఇదే ఆర్టికల్ని పాలిటీ డైమెన్షన్లో అడగచ్చు, ఇదే ఆర్టికల్ని జాగ్రఫీ డైమెన్షన్లో కూడా మనకి ఏంటంటే అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి మనకి. సో దేర్ ఫోర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో బోత్ ద థింగ్స్. బట్ ప్రైమరీలీ 5 న్యూ డిస్ట్రిక్ట్స్ని యాడ్ చేశారు కాబట్టి మనకి ఏంటంటే మెయిన్లీ పాలిటీ పర్స్పెక్టివ్లో మనకి అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. క్లియర్ రైట్? సో అసలు లడాక్ ఏంటి, ఎప్పుడు ఫార్మ్ అయింది, 5 డిస్ట్రిక్ట్స్ ఏమేంటి, ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఓకే ఎప్పుడు ఫార్మ్ అయింది, ఎన్ని ఎగ్జిస్టింగ్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, పవర్ ఆఫ్ ద పార్లమెంట్ ఏమేంటి, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. లెట్ us go to that of the next important one. Bail should not suffer because of due to the one's inability to find the people to stand surety. సో వాట్ ఈజ్ ఎ బెయిల్? సో వాట్ ఈజ్ ఎ బెయిల్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోస్లో మనం ఆల్రెడీ చెప్పాము, బట్ సింపుల్గా మనకి చెప్పాలి అని అంటే బెయిల్ ఈజ్ సంథింగ్ సో దట్ ఈస్ బేసికల్లీ గివెన్ టు ఏ పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్. ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ని అరెస్ట్ చేసినట్లయితే కనుక ఒక బెయిల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేసి అంటే ఒక షూరిటీని పెట్టి మనకి ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ బయటికి రావచ్చు అనమాట. సో ఓకే బయటకు వచ్చి హీ కెన్ డూ ద his activities, but however severe restrictions will be imposed upon his conduct కి సంబంధించినటువంటిది. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే సో సుప్రీంకోర్టు ఏమంటోంది అని అంటే కనుక బెయిల్ షుడ్ నాట్ సఫర్ సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇనేబిలిటీ టు ఫైండ్ ద పీపుల్ టు స్టాండ్ ద షూరిటీ. అంటే ఒక పర్టికులర్ పర్సన్ అరెస్ట్ అయ్యారనుకోండి, మరి ఆ పర్టికులర్ పర్సన్కి బెయిల్ ఇవ్వాలి అని అంటే దేర్ షుడ్ బి సమ్ షూరిటీ, రైట్? సో ఇది లేకపోతే
ఇది లేకపోతే కనుక షూరిటీ లేకుండా ఆ పర్టికులర్ పీపుల్ ఎవరు ఇలా సఫర్ అవ్వడానికి ఇలా ఉండకూడదు అని చెప్పి మనకి చెప్తుందన్నమాట. బెయిల్ షుడ్ నాట్ సఫర్ జస్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద వన్స్ ఇనేబిలిటీ టు ఫైండ్ ద పీపుల్ టు స్టాండ్ ద షూరిటీ. సో చూడండి, ద కోర్ట్ సెడ్ దాట్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ వుడ్ టేక్ ద రిస్క్ ఆఫ్ స్టాండింగ్ షూరిటీ ఫర్ ఎ పర్సన్. సో చాలా తక్కువ మంది మాత్రమే, అంతే కదా, ఒక పర్టికులర్ పర్సన్ ఒక పర్టికులర్ క్రైమ్లో మనకి ఏంటంటే సో అరెస్ట్ అయ్యారు అని అంటే ఇప్పుడు ఆ పర్సన్ బయటికి రావడానికి ఎవరు షూరిటీగా నుంచుంటారు? ఈవెన్ హీజ్ రిలేటివ్స్ ఆల్సో సో వోంట్ స్టాండ్, రైట్? సో ఇన్ఫ్యాక్ట్ ఇంకా దూరం వెళ్ళిపోదాం అనుకుంటారు తప్ప సో నో బడీ విల్ కమ్ అండ్ సే దట్ తను నా హామీ మీద సో నేను షూరిటీ పెడతాను, సో తను ఎక్కడికి పారిపోడు అని చెప్పేసి సో హూ విల్ గివ్ ద షూరిటీ? సో దాని మూలన ఏమవుతుంది, అప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి సో బెయిల్ అనేటువంటిది సో రాకుండా మనకి ఏంటంటే బార్స్ అంటే వెనకాలనే జైల్లోనే మనకి ప్రిజన్లోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. సో చూడండి, సో ద జస్టిస్ విశ్వనాథన్ హూ ఆథర్డ్ ద సెడ్ గాంధీ మస్ట్ నాట్ కంటిన్యూ టు స్టే బిహైండ్ ద బార్స్ ఫర్ హిజ్ ఇనేబిలిటీ టు ఫైండ్ ఎనఫ్ పీపుల్ టు స్టాండ్ షూరిటీ ఫర్ హిమ్. హీ హ్యాడ్ ఎ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వైఫ్, ఏ యంగ్ సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఏజ్డ్ మదర్ టు కేర్ ఫర్. సో బేసికల్లీ హియర్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎ పర్సన్ కాల్డ్ యాజ్ గిరీష్ గాంధీ అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక పర్సన్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు తను ఎనఫ్ పీపుల్ని షూరిటీకి పెట్టలేకపోవడం అనేటువంటి దానివల్ల సో తనకి బెయిల్ రిలేటెడ్ సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్తోందండి. సో ద సుప్రీం కోర్ట్ సెడ్ జడ్జెస్ కుడ్ నాట్ షట్ దేర్ ఐస్ టు ద హార్డ్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్, వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ దట్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ వుడ్ టేక్ ద రిస్క్ ఆఫ్ స్టాండింగ్ షూరిటీ ఫర్ దిస్ థింగ్. ద చాయిస్ వుడ్ స్టిల్ బి నారోవర్ ఇన్ ఏ క్రిమినల్ ప్రొసీడింగ్ అయితే కనుక. సో ద సర్కిల్ మే గెట్ ఈవెన్ మోర్ నారోడ్ యాజ్ ద నార్మల్ టెండెన్సీ ఈజ్ నాట్ డిస్క్లోజ్ అబౌట్ ద క్రిమినల్ ప్రొసీడింగ్ టు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద వన్స్ రెప్యుటేషన్. దీస్ ఆర్ హార్డ్ realities of life in our country, and as a court of law so we cannot shut our eyes to them. So Justice Vishwanathan pointed out, in cases like that of Gandhi, the Supreme Court said judges should pass a reasonable and a proportionate order which would both protect the person's fundamental right under Article 21 of the Constitution and at the same time guarantee his presence. As to what such an order should be will again depend upon the facts and circumstances of each case. So ఇప్పుడు ఏంటంటే సో ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే మనకు ఉన్నారో, అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో సో అలాగే ఎవరి మీద అయితే ఛార్జెస్ ఎలిగేషన్స్ అనేటువంటివి పెట్టారో అలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి అని అంటే యాజ్ యూజువల్గా మనం ఇందాక చెప్పినట్టుగా నో రిలేటివ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్, రైట్? సో ఎవ్రీబడి విల్ ట్రై టు డిస్టెన్స్ హిమ్సెల్ఫ్. సో దేర్ ఫోర్ మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటోంది అని అంటే ఇలాంటి కేసెస్లో సో మనము వీ కెనాట్ బి వెరీ హార్ష్ హియర్, లైక్ తన షూరిటీ పెట్టలేకపోతున్న మూలాన మనం ఏంటి అని అంటే కనుక ఎటువంటి తనకి బెయిల్ అనేటువంటిది ఇవ్వడం కుదరదు అని చెప్పడం ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. సో వీ హ్యావ్ టు నౌ బ్యాలెన్స్ హిజ్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ హీ ఈజ్ కంటిన్యూడ్ ప్రెజెన్స్, అంటే ఖచ్చితంగా పారిపోకుండా ఖచ్చితంగా ఉంటారు అనేటువంటి దాన్ని మనం అలాంటి ఆర్డర్ని మనం పాస్ చేయాలి అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే కనుక చెప్తున్నారండి. సో ఓకే, So yes, this is something that very important article. So మనకి ఏంటంటే కనుక faced with the situation where the accused enlarged on the bail is unable to find surety in multiple cases, there is also need to balance the requirement of furnishing the sureties with his or her fundamental rights under Article 21. So this is something, the next important article. Let's move to that of the next one. So this is one more important concept and a very less known paper anamata. Report reveals minimal usage of plea bargaining in India. There is something called as plea bargaining అనమాట. ప్లీ బార్గెయినింగ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఒక పర్టికులర్ పర్సన్ అక్యూజ్డ్ ఉన్నారనుకోండి, సో ఆ పర్టికులర్ పర్సన్ ఏంటి అని అంటే కనుక సో హీ కెన్ కమ్ ఆన్ హిజ్ వాలంటరీలీ, సో హీ కెన్ కమ్ అప్ అండ్ హీ షుడ్ యాక్సెప్ట్ హిజ్ అఫెన్స్. సో తను ఏదైతే హీ షుడ్ ప్లీడ్ గిల్టీ అనమాట, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను ఆ పర్టికులర్ క్రైమ్ చేశాను, సో అండ్ సో సందర్భాల్లో నేను చేయవలసి వచ్చింది, సో కాబట్టి దయచేసి నాకు తక్కువ పనిష్మెంట్ ఇప్పించండి, నేను నేరాన్ని అంగీకరిస్తున్నాను అని చెప్పి మనము జడ్జిని, ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో ఆ జడ్జిని మనకి ఏంటంటే వేడుకుంటారనమాట. సో ప్రాధేయపడతారు, లైక్ నాకు బాబు నాకు తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించండి, సో నేను తెలియక ఇలా చేశాను, లేకపోతే ఇలా సందర్భాల్లో చేయాల్సి వచ్చింది, నేను దానికి చాలా పశ్చాత్తాపడుతున్నాను, సో ఓకే అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ పర్సన్ సో జడ్జిని రిక్వెస్ట్ చేయొచ్చండి.
అనుకోండి, అప్పుడు ప్రాసిక్యూషన్ మనకి ఎవరైతే ఉంటారో లైక్ విక్టిమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద విక్టిమ్ తరపునటువంటి అడ్వకేట్స్, లాయర్స్, వీళ్ళందరూ కూడా అకామిడేట్గా ఒక అగ్రిమెంట్కి రీచ్ అయిపోతారనమాట. సో లైక్ ఇంత కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయి అయితే కనుక నువ్వు ఈ పలానా విక్టిమ్కి, సో దట్ ఏంటి అని అంటే కనుక వి విల్ రెడ్యూస్ యువర్ సెంటెన్స్. అంటే ఇక్కడ ఏంటంటే జడ్జ్ ఒక్కటి చూస్తారు, వెదర్ ఈజ్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ వాలంటరీగా తన నేరాన్ని తను అంగీకరించి తను నిజంగానే ప్రాధాయపడుతున్నాడా, లేకపోతే ఎవరి వల్ల అయినా ఫోర్స్ వల్ల, పర్టికులర్లీ పోలీస్ వల్ల, సో ఫోర్స్ వల్ల తను అలా చెప్తున్నాడా అనేటువంటిది కూడా చూస్తారండి. చూసిన తర్వాత మనకి ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ హీఈస్ రియల్లీ వాలంటరీ, సో వాలంటరీగానే తనకి తాను చెప్తూ సో తను ప్రాధాయపడుతూ ఉంటే, సో ఇఫ్ హీఈస్ రియల్లీ సీరియస్ టువర్డ్స్ ఇస్ దిస్ థింగ్ అండ్ కంపెన్సేషన్ కూడా ఒకవేళ ఏమైనా ప్రొవైడ్ చేయాలి అని అంటే విక్టిమ్కి ఎటువంటి సపోర్ట్ అయినా కూడా ప్రొవైడ్ చేయాలి అన్న కూడా చేస్తాను అని అంగీకరించినప్పుడు ఆ యొక్క కేసుని ఇంకా ఫర్దర్గా ట్రయల్ చేయకుండా సో జడ్జ్ ఏం చేస్తారు అని అంటే అక్కడితో కేసుని క్లోజ్ చేసేస్తారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 years పనిష్మెంట్ వేద్దాము అనుకున్న వాళ్ళకి సో 2 years వేసి, ఎందుకంటే తన నేరాన్ని ఒప్పుకుంటున్నాడు వాలంటరీగా అండ్ అలాగే విక్టిమ్ కూడా ఓకే విత్ దట్ పర్టికులర్ జడ్జ్మెంట్ బికాస్ సో హీస్ లైక్ హిస్ యాక్షన్స్ ఆర్ సాటిస్ఫాక్టరీ. సో అంటే అని చెప్పి తను మనకి ఏంటి అని అంటే కనుక క్షమాపణలు చెప్పి విక్టిమ్కి అండ్ అట్ ద సేమ్ టైం మనకి కంపెన్సేషన్ అది ఏమైనా ప్రొవైడ్ చేయాలి అని అంటే కూడా చేస్తాను అని ఒప్పుకొని సో ఇలా ప్రాధాయపడుతూ ఉంటే సో అండ్ సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి సో అండ్ సో లైక్ ఇలా సో అండ్ సో నా వైఫ్ ఇలా సమ్ డిసేబుల్డ్ పర్సనాలిటీ, సో నాకు చైల్డ్ వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే కనుక ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, సో ఓకే అని చెప్పేసి సో అండ్ సో లేకపోతే సమ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్తో బాధపడుతున్నారు మా వాళ్ళు అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక ప్లీని అంటే తనకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో తను తగ్గించుకోవచ్చు అనమాట ఆ పర్టికులర్ అక్యూజ్డ్. సో అయితే ఇది అన్ని క్రైమ్స్కి వర్తించదండి. ఈ ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది అన్ని క్రైమ్స్కి వర్తించదనమాట. ఓన్లీ కొంచెం లెస్ సీరియస్ అఫెన్సెస్కి మాత్రమే వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్స్ ఎగెన్స్ట్ ఉమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చిల్డ్రన్ అండర్ 14 years of age అస్సలు సమస్య లేదు. అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్లీ బార్గెనింగ్ ఆప్షన్ అనేటువంటిదే లేదనమాట. ఇలా ముందుగానే ప్రీ ట్రయల్లోనే ముందుగానే ఇలాగ ఒక అగ్రిమెంట్కి రావటము ఇలా చేయటము అనేటువంటిది ఎలా ఉండదు. అండ్ అలాగే ఎవరికైనా లైఫ్ ఇంప్రిసన్మెంట్ వేసేటువంటి అఫెన్స్ కానివ్వండి, లేకపోతే డెత్ సెంటెన్స్ వేసేటువంటి అఫెన్స్ కానివ్వండి, సో మోర్ దెన్ 7 years ఆఫ్ పనిష్మెంట్ ఏ అఫెన్సెస్కి ఉంటాయో వాటి వేటికి కూడా మనకి ప్లీ బార్గెనింగ్ పనిచేయదు. ఈ ప్లీ బార్గెనింగ్ అనేటువంటి ఆప్షన్ ఉండదన్నమాట. సో బికాజ్ ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్ కేసెస్లో మనం చూసినట్లయితే మన కంట్రీలో థౌజండ్స్ ఆఫ్ కేసెస్ బ్యాక్లాగ్లో ఉన్నాయి మనకి. ఇప్పుడు ఒక పర్టికులర్ క్రిమినల్ కేసు వచ్చింది, సో అది నడుస్తోంది అనుకునే లోపల అది మళ్ళీ ఇంకొక వాయిదా, మళ్ళీ 6 నెలలకు వాయిదా, మళ్ళీ ఏడాది తర్వాత వాయిదా, 3 ఏళ్ల తర్వాత వాయిదా. సో అలా వాయిదాల మీద వెళ్ళిపోతూ ఉంటుందే తప్ప ఫైనల్ జడ్జిమెంట్కి ఫైనల్ కన్క్లూజన్కి రాదనమాట. అలా కాకుండా కొంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో తను ఒకవేళ నేరాన్ని అంగీకరించినట్లయితే కనుక అంగీకరిస్తూ అలాగే తను ఈ విధంగా వేడుకుంటే కనుక కోర్టుని, అది ఒకవేళ ప్రాసిక్యూషన్ వాళ్ళకు కూడా అంటే జడ్జి వేసేటువంటి అఫెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఇంప్రిసన్మెంట్ అనుకోండి, సో దాన్ని వెళ్ళి 2 yearsకి లేకపోతే 1 yearకే వేసి సో ఆ కేసుని క్లోజ్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఓకే టు ద విక్టిమ్ సో దెన్ డెఫినెట్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ కేసుని క్లోజ్ చేసేయచ్చు. అంటే ఈ ప్లీ బార్గెనింగ్ ద్వారా ఏం జరుగుతుంది, సో ద నెంబర్ ఆఫ్ కేసెస్ అనేటువంటివి, పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేటువంటివి తగ్గుతాయి అన్నమాట. సో తగ్గుతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే విక్టిమ్కి తొందరగా జస్టిస్ అంటే తన యొక్క రైట్స్ని వైలేట్ చేసినటువంటి పర్టికులర్ పర్సన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో తనకి ఇమీడియట్గా శిక్ష అనేటువంటిది పడుతుంది. మేబీ మే నాట్ బి దట్ హార్ష్ పనిష్మెంట్ సిన్స్ హియర్ ద అక్యూజ్డ్ ఈజ్ వెరీ సీరియస్, హీ ఈజ్ రియల్లీ జెన్యూన్ నౌ, హీ ఈజ్ జెన్యూన్లీ సేయింగ్ దట్ సో నిజంగా నేను నా తప్పును తెలుసుకున్నాను, నేను ప్రాధాయపడుతున్నాను, నన్ను క్షమాభిక్ష పెట్టండి, నన్ను క్షమించండి, సో నాకు తక్కువ అఫెన్స్ వేయండి, ఆ విక్టిమ్కి ఒకవేళ నేను ఏదైనా సపోర్ట్ చేయాలి అన్నా కూడా నేను చేస్తాను అని చెప్పి కన్విన్స్ చేయగలిగినట్లయితే అటు జడ్జిని కన్విన్స్ చేయాలి, ఇటు విక్టిమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద విక్టిమ్ రిలేటెడ్ అడ్వకేట్స్ని వీళ్ళని కన్విన్స్ చేయగలిగినట్లయితే కనుక సో దెన్ డెఫినెట్లీ మనం ఏంటంటే ఆ పర్టికులర్ అక్యూజ్డ్కి తక్కువ పనిష్మెంట్నే వేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగనే ఆ కేసుని అక్కడితో క్లోజ్ కూడా చేసేస్తారనమాట. అంతే తప్ప దే డోంట్ కీప్ ఆన్ డ్రాగింగ్.
ఇది ఈ విధంగా ప్లీ బార్గెనింగ్ అంటారు. కానీ మన కంట్రీలో ఈ ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది చాలా తక్కువ ఉందండి. చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే ఒక స్టాటిస్టిక్ మీకు చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఈ పాయింట్ చూడండి. అకార్డింగ్ టు ద లేటెస్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆఫ్ ద ఓకే, సో దిస్ కేసెస్ మనకి తీసుకున్నట్లయితే దట్ వెంట్ టు ట్రయల్ ఇన్ ద కోర్ట్స్ అక్రాస్ కంట్రీ ఇన్ 2022 ఓన్లీ 19,000 కేసెస్ మాత్రమే ప్లీ బార్గెనింగ్ ద్వారా మనకి సో జరిగాయి అన్నమాట. ప్లీ బార్గెనింగ్ ద్వారా వేచే 0.11% మాత్రమే మనకి ప్లీ బార్గెనింగ్ ద్వారా మనకి ఏంటంటే సెటిల్ అయ్యాయి, ఎర్లీగా క్లోజ్ అయ్యాయి అనమాట కేసెస్ అనేటువంటివి. సో దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్ ఈ యొక్క ప్లీ బార్గెనింగ్కి. సో దట్ మనకి ఏంటంటే అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ అటు అక్యూజ్డ్కి పనిష్మెంట్ పడట్లేదు, ఇటు విక్టిమ్కి ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఇలా ఉండకుండా ఉండాలి అని అంటే ముందుగానే అయితే ఈ ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది అక్యూజ్డే వాలంటరీగా తనకి తాను సో నేను నా నేరాన్ని అంగీకరిస్తున్నాను, ఐఎమ్ ప్లీడింగ్ గిల్టీ, సో ఓకే నేను తప్పు చేశానని చెప్పేసి నేను ఒప్పుకుంటున్నాను. అయితే జడ్జ్ ఏం చూస్తారు అని అంటే తను ఖచ్చితంగా వాలంటరీగానే ఒప్పుకుంటున్నారా లేకపోతే ఎవరి వల్లైనా ఫోర్స్ వల్ల ఒప్పుకుంటున్నారా అనేటువంటిది కూడా మనకి ఇక్కడ చూస్తారు. అండ్ అలాగే ఈ విధంగా లెసర్ సెంటెన్స్ వేయటం వల్ల అంటే తక్కువ పనిష్మెంట్ ఇవ్వటం అనేటువంటిది విక్టిమ్కి ఓకేనా కాదా? So because if victim is not okay, if victim is demanding much more punishment, much more harsh punishment, so then అప్పుడు కూడా మనకి ఏంటంటే ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది సో ఒక్కొక్కసారి మనకి యాక్సెప్ట్ చేయరండి. సో దట్ ఇఫ్ విక్టిమ్ ఈజ్ ఆల్సో ఓకే అండ్ సో ఆ విధమైన సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను అని అక్యూజ్డ్ చెప్పినప్పుడు మనకి ఏంటంటే ప్లీ బార్గెనింగ్ అనేటువంటి దాన్ని యూస్ చేసి ఈ ఆప్షన్ని యూస్ చేసి, ఇంతకుముందు ఈ ప్లీ బార్గెనింగ్ అనేటువంటి ఆప్షన్ అయితే లేదండి, బట్ 2005లో మనకి ఏంటంటే తీసుకుని వచ్చారనమాట. ఈ ఆర్టికల్లో అదే మాట్లాడుతున్నారు ఆల్రెడీ. సో 2005లో తీసుకొచ్చిన అవుతారంటే సో 2015, 2025 20 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ ఆల్రెడీ. బట్ కానీ ఈ ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది అంత ఎడిక్వేట్గా నిజంగా అంటే అనుకున్న విధంగా మనకి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో తెలియకపోవటం. ఇలా ఈ విధంగా ప్లీ బార్గెనింగ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేసి వాలంటరీగా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ అప్లికేషన్ పెట్టుకుని మనకి ఏంటి అని అంటే కనుక సో దెన్ అడ్వకేట్ విక్టిమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ విక్టిమ్స్ అడ్వకేట్ వీళ్ళందరూ కూడా కూర్చుని ప్రాసిక్యూషన్ అంతా కూర్చుని మనకి ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ని మనకి వెదర్ దే యాక్సెప్ట్ ఇట్ ఆర్ దే రిజెక్ట్ ఇట్ అనేటువంటిది డిసైడ్ చేసి కేసుని క్లోజ్ చేసేస్తారనమాట. సో దట్ విక్టిమ్కి ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆ అక్యూజ్డ్కి కూడా సో తను ఒప్పుకున్నందుకు గాను సో కొంత లెస్ పనిష్మెంట్ లెసర్ సెంటెన్స్ ఉంటుందన్నమాట. ఇట్స్ ఎ విన్ విన్ గేమ్ ఫర్ ఎవ్రీబడి యాక్చువల్లీ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ దేర్. సో దాట్స్ ద రీజన్. సో బికాస్ సో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు కదా, అందుకని చెప్పేసి అలా ఉండకూడదు అని చెప్పి మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే ఒకటి పబ్లిష్ చేశారండి. రిపోర్ట్ పేరు ఏంటంటే యాక్సెస్ టు జస్టిస్ త్రూ ప్లీ బార్గెనింగ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ మోడల్ టు ద ట్రెడిషనల్ క్రిమినల్ ట్రయల్ ఇన్ ఇండియా అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే మనకి సో దట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బై ద గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ ఢిల్లీ. వాళ్ళు ఈ రిపోర్ట్ని అయితే కనుక మనకి తయారు చేశారు. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ ఓన్లీ 0.11% ఆఫ్ ద టోటల్ కేసెస్ సో మనకి ఏంటి అంటే ఈ యొక్క ప్లీ బార్గెనింగ్ ద్వారా మనకి సెటిల్ అయితే అవుతున్నాయి. సో దేర్ఫోర్ నౌ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్ మనకి ఏంటంటే ఈ యొక్క ప్లీ బార్గెనింగ్ ద్వారా కేసెస్ని సాల్వ్ అయితే కనుక చేసుకోవచ్చు. ఈ విధంగా అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకుని సో నాకు తగ్గించండి నేను ఒప్పుకుంటున్నాను సో అని చెప్పేసి మనం ఏంటంటే ప్రాధేయపడచ్చు అనమాట. ఆ విధంగా ఎస్ వాట్ ఈస్ ఏ ప్లీ బార్గెనింగ్? కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ప్లీ బార్గెనింగ్ రిఫర్స్ టు ఏ పర్సన్ హూ ఈజ్ చార్జ్డ్ విత్ ఏ క్రిమినల్ అఫెన్స్, దేర్ఫోర్ హీ ఈజ్ కాల్డ్ యాజ్ అక్యూజ్డ్, negotiating with the prosecution for a lesser punishment than what is applicable in law by pleading guilty to a less serious offense. సో తను ఆ యొక్క సో లెస్ సీరియస్ అఫెన్స్కి మనకి ఏంటి అని అంటే కనుక సో తను ఏంటంటే హీ విల్ ప్లీడ్ గిల్టీ, సో ఐ విల్ యాక్సెప్ట్ దట్ పర్టికులర్ అఫెన్స్ అని చెప్పేసి మనకి సో చేస్తున్నట్టుగా తన తప్పును ఒప్పుకుంటూ ప్రాధాయపడడం ఈ యొక్క ప్లీ బార్గెనింగ్ అనమాట. ఇట్ ప్రైమరీలీ ఇన్వాల్వ్స్ ప్రీ ట్రయల్ నెగోషియేషన్స్ బిట్వీన్ అక్యూజ్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాసిక్యూటర్. ఇట్ మే ఇన్వాల్వ్ బార్గెనింగ్ ఇన్ ద క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ యాజ్ వెల్, లైక్ 5 years ఉంటే కనుక దాన్ని 3 yearsకి లేకపోతే 2 yearsకి తగ్గించమని బార్గెయిన్ చేయటం. సో ఓకేనా.
Plea bargaining was originally not there in CRPC, but it was introduced in 2006 as part of the set of amendments to that of the CRPCలో మనకి ఏంటంటే 2006లో మనకి పార్ట్ నెంబర్ చాప్టర్ నెంబర్ 21A అండర్లో మనకి తీసుకుని వచ్చారండి. కంటైనింగ్ ద సెక్షన్స్ 265A టు సెక్షన్ 275L ఆఫ్ ద CRPC కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సో మే నాట్ బి మీకు ఏంటంటే సెక్షన్స్ అవి కూడా అంత ఇదిగా తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయినా ఒక ఓవర్వ్యూ అయితే మనకు ఉండడం ఇట్ విల్ బి బెనిఫిషియల్. సో వాట్ ఈజ్ ప్లీ బార్గెనింగ్, వాట్ ఆర్ ద ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ప్లీ బార్గెనింగ్, ఆర్ డిస్పైట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్లీ బార్గెనింగ్ ఇన్ అవర్ కంట్రీ ఆఫ్టర్ 2 decades ఆల్సో there is no much progress achieved. Comment on it or highlight because of why so the plea bargaining was not able to lift up. ఇలా మనకి రకరకాల డైమెన్షన్స్లో మనకి క్వశ్చన్ అయితే అడుగుతారు. సో దేర్బై అసలు ప్లీ బార్గెనింగ్ అంటే ఏంటో చెప్పాలి, ఆ తర్వాత అది ఏ సెక్షన్స్ అండర్లో మెన్షన్ చేశారు, ఎప్పుడు యాడ్ చేశారు అనేటువంటి చెప్తారు. సో ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది ఎందుకు చాలామంది ఇది సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లీ బార్గెనింగ్ అండి. సో దాని మూలన ఏంటంటే చాలామందికి తెలియదు ఈ యొక్క ప్లీ బార్గెనింగ్ గురించి. కానీ అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మనకి ఎలా అడుగుతారంటే ఇట్ ఈస్ అప్లికేబుల్ ప్రిలిమ్స్లో ఇస్తారనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్లీ బార్గెనింగ్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2005 యాజ్ అన్ అమెండ్మెంట్ టు దట్ ఆఫ్ ద CRPC అండర్ సెక్షన్స్ అని చెప్పేసి మనకి సెక్షన్ నేమ్స్ ఇస్తారు. నెంబర్ 2 స్టేట్మెంట్ ఏం చెప్తారంటే ఇట్ ప్లీ బార్గెనింగ్ ఆల్సో ఇన్క్లూడ్స్ the cases which are like death punishment, life imprisonment వేసేటువంటి అలా వేసేటువంటి కేసెస్ అఫెన్సెస్ కూడా మనకి వర్తిస్తుంది అని చెప్పేసి అంటారు. బట్ అబ్సల్యూట్లీ ఫాల్స్. బికాస్ ఎందుకంటే ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది కొంత లెస్ సీరియస్ అఫెన్సెస్కి మాత్రమే మనము ఇది చేయడం జరిగింది. అంతే తప్ప క్రైమ్స్ ఎగెన్స్ట్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ అండర్ 14 years ఆఫ్ ఏజ్, సో లేకపోతే కనుక సో ద కమెంట్స్ లైక్ ఈ పర్టికులర్ అఫెన్స్కి డెత్ సెంటెన్స్ వేయాలి, ఈ పర్టికులర్ పనిష్మెంట్కి సో మనకి ఏంటంటే మ్యాక్సిమం సో 7 years మోర్ దెన్ 7 years ఉండేటువంటి లైఫ్ ఇంప్రిసన్మెంట్ వేయాలి అనుకునేటువంటి ఏ కేసెస్కి కూడా మనకి ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది అప్లై అవ్వదు. సో చూడండి, ఓన్లీ హూ హ్యాస్ బీన్ చార్జ్డ్ ఫర్ అన్ అఫెన్స్ దట్ డస్ నాట్ అట్రాక్ట్ ద డెత్ సెంటెన్స్, లైఫ్ సెంటెన్స్ ఆర్ ఏ ప్రెజెంట్ టర్మ్ అబౌవ్ 7 years క్యాన్ మేక్ యూస్ ఆఫ్ దిస్ స్కీమ్. ఈ యొక్క స్కీమ్ని మనకి ఏంటంటే కనుక సో డెత్ సెంటెన్స్ కానివ్వండి, లైఫ్ సెంటెన్స్ కానివ్వండి, లేకపోతే ప్రెజెంట్ టర్మ్ అబౌవ్ 7 years ఉంటే కనుక వాళ్ళెవ్వరికి కూడా మనకి ప్లీ బార్గెనింగ్ వర్తించదు. అండ్ అలాగనే ఇట్ డస్ నాట్ అప్లై టు దట్ ఆఫ్ ద కేసెస్ విచ్ ఆర్ కమిటెడ్ అగెన్స్ట్ ఏ విమెన్ ఆర్ ఏ చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years ఆఫ్ ఏజ్. సో వెన్ ఎవర్ ఎనీ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ ఈజ్ కమిటెడ్ ఆర్ అగెన్స్ట్ ఎనీ చైల్డ్ హూ ఈజ్ లెస్ దెన్ 14 years ఆఫ్ ఏజ్ ఈజ్ కమిటెడ్, దెన్ అలాంటిప్పుడు కూడా మనకి ఏంటంటే ప్లీ బార్గెనింగ్ అనేటువంటిది ఉండదు. ట్రెడిషనల్ ట్రయల్ అంతా కంప్లీట్గా కంటిన్యూ అవ్వాలి. సో ద అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాడికి డిజర్వింగ్ పనిష్మెంట్ అయితే కనుక ఇంపోజ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ ప్లీ బార్గెనింగ్ concept is all about. Very very important from the exam point of view. So taking this report into consideration, so manaki dini meeda manu you can expect a question on this. Let's move to the third one. Education Ministry defined లిటరసీ, ఫుల్ లిటరసీ ఇన్ ఏ పుష్ ఫర్ అడల్ట్ లిటరసీ. సో మన కంట్రీలో లిటరసీ అనేటువంటి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి సో పర్టికులర్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఫండమెంటల్ ఆర్ ఫౌండేషనల్ లిటరసీ అనేటువంటి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు ఇప్పుడు కొత్త డెఫినేషన్స్ అయితే తీసుకొచ్చారు. లైక్ వాట్ ఈజ్ లిటరసీ అంటే ఏంటో డిఫైన్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ లిటరసీ అచీవ్ చేశాము అంటే అర్థం ఏంటి అనేటువంటిది కూడా మనకి చెప్తున్నారు. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ NILP అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో దాని గురించి దెన్ అలాగే 4th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందండి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ అని. దాని గురించి ఈ 4 పాయింట్స్ గురించి మనం ఈ ఆర్టికల్ అండర్లో స్టడీ చేయాలి. ఓకే, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హ్యాస్ డిఫైన్డ్ వాట్ ఈజ్ లిటరసీ అండ్ వాట్ ఈజ్ ఫుల్ లిటరసీ. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే లిటరసీ అంటే ఏంటి, ఫుల్ లిటరసీ అంటే ఏంటో డిఫైన్ చేశారు. చూడండి, ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ డిఫైన్డ్ లిటరసీ అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ వాట్ ఇట్ మీన్స్ టు అచీవ్ ఫుల్ లిటరసీ. సో లిటరసీ అంటే ఏంటో, మీనింగ్ ఏంటో చెప్పారు. అండ్ అలాగే ఫుల్ లిటరసీ అచీవ్ చేశాము అంటే అర్థం ఏంటి. ఎప్పుడు మనము ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో మనం ఏంటంటే ఈ పర్టికులర్ స్టేట్లో ఫుల్ లిటరసీ అచీవ్ చేశాము అని మనం ఎప్పుడు చెప్తాము అనేటువంటి దాన్ని కూడా మనకి డిఫైన్ చేశారనమాట. సో చూడండి, అసలు లిటరసీ అంటే ఏంటి. లిటరసీ మే బి అండర్స్టూడ్ యాజ్ ద ఎబిలిటీ టు రీడ్ అంటే చదవటం, రైట్
టు రైట్ బేసిక్ వర్డ్స్ అండ్ టు కంప్యూట్ విత్ కాంప్రిహెన్షన్, దట్ ఈస్ టు ఐడెంటిఫై, అండర్స్టాండ్, ఇంటర్ప్రెట్ అండ్ క్రియేట్ అలాంగ్ విత్ ద క్రిటికల్ లైఫ్ స్కిల్స్ సచ్ యాజ్ డిజిటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ లిటరసీ. సో ద డిజిటల్ అంటే అసలు లైక్ ఇంటర్నెట్ అంటే ఏంటి తెలియడం, ఒక మొబైల్ డివైస్ని బేసిక్ ఎలా వాడడం. ఫైనాన్షియల్ లిటరసీ అంటే కనుక సో ద బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు మన అకౌంట్లో మనీ అనేటువంటిది ఎంత ఉన్నాయి అనేటువంటిది చూసుకోవటం, లేకపోతే ఎవరికైనా మనీ సెండ్ చేయాలి అని అంటే కనుక సో ఎలా పంపించాలో తెలియడం, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ లిటరసీ అనమాట. ఓకే, డిజిటల్ లిటరసీ అంటే ఒక మొబైల్ ఎలా వాడాలి, ఇంటర్నెట్ని ఎలా వాడాలి, సో ఇంటర్నెట్ని ఎలాగ తెలుసుకోవాలి, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ బేసిక్ లైఫ్ స్కిల్స్ వస్తే కనుక అలాంటి పర్సన్ని మనం ఏంటంటే లిటరేట్ అని చెప్పి డిఫైన్ చేశారనమాట. అంటే చదవడం రాయాలి, రాయడం రాయాలి అండ్ కంప్యూట్ విత్ కాంప్రిహెన్షన్. సో బేసిక్ కాంప్రిహెన్షన్ అయితే కనుక ఉండాలన్నమాట మనకి. అంటే ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఒక చిన్న ఇచ్చినప్పుడు అసలు దేని గురించి చెప్తోంది అనేటువంటిది ఒక బేసిక్ అవగాహన, ఓకేనా, అది చెప్పగలగాలి. అండ్ అలాగనే దాంతోపాటుగానే వాళ్ళకి డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి. అలా ఉన్నట్లయితే మనము అప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ని లిటరేట్గా కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు ఫుల్ లిటరసీ అచీవ్ చేసామని ఎప్పుడు చెప్తాము? ఫుల్ లిటరసీ అంటే అర్థం ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు 100% లిటరసీ విల్ బీ అచీవింగ్ 95% లిటరసీ ఇన్ ఏ స్టేట్ ఆర్ ఏ యూనియన్ టెరిటరీ. ఒక పర్టికులర్ స్టేట్లో మనము 95% లిటరసీ రేట్ని మనం అచీవ్ చేసినట్లయితే, లిటరసీ రేట్ అంటే ఇందాక పైన చెప్పినటువంటి డెఫినేషన్ ఇంప్లిమెంట్ అవ్వాలి. అయితే కనుక అప్పుడు 95% ఇంప్లిమెంట్ అయితే చాలు, మనం ఏంటంటే ఆ పర్టికులర్ స్టేట్లో లేకపోతే ఆ యూనియన్ టెరిటరీలో ఫుల్ లిటరసీ అచీవ్ చేసాము. ఫుల్ లిటరసీ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 100% లిటరసీ అచీవ్ చేశాము అని చెప్పేసి అర్థము. ఏంటి, ఆ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీలో 95% లిటరసీని మనము అచీవ్ చేయగలిగితే చాలు. సో దట్ అమౌంట్స్ టు ఫుల్ లిటరసీ దేర్ అని చెప్పి మనకి లిటరసీ అంటే ఏంటి, న్యూ లిటరసీ అచీవ్ చేశాము అని ఎప్పుడు చెప్తామో అనేటువంటి దాన్ని మనకి డిఫైన్ అయితే కనుక చేశారండి. బికాస్ ఎందుకంటే ఈ యొక్క లిటరసీ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సిన్స్ బీయింగ్ ఇల్లిటరేట్ అవ్వటం వల్ల మనకి ఏంటంటే కనుక సో చాలా వరకు వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి బెనిఫిట్స్ కానివ్వండి, లేకపోతే ఎటువంటి స్కీమ్స్ని కానివ్వండి, ఏవి కూడా వాళ్ళకి తెలియకపోవటం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని మనకి ఏంటంటే వాళ్ళకి వల్నరబిలిటీ అనేటువంటిది పెరిగిపోవడం. బికాజ్ ఈజీలీ ఇఫ్ దే డోంట్ నో బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ తెలియకపోతే ఏమవుతుంది, వాళ్ళ దగ్గర మొబైల్ ఉంటుంది, సో ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటిది తెలియదు. సో ఫైనాన్షియల్ లిటరసీ తెలియకపోవటం వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్ కేస్ వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా ఫ్రాడ్స్టర్స్, సైబర్ అటాకర్స్ సో కాల్ చేసి మాకు ఓటీపీ చెప్పండి, మేము బ్యాంక్ వాళ్ళ నుంచి కాల్ చేస్తున్నాం, కేవైసీ రిజిస్ట్రేషన్ చేయించడానికి కాల్ చేస్తాము అని చెప్పి మీకు ఓటీపీ పంపిస్తాం, ఆ ఓటీపీ పంపించండి చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో వెన్ హీ ఈజ్ నాట్ డిజిటల్లీ లిటరేట్, వెన్ హీ ఈజ్ నాట్ లిటరేట్ అట్ ఆల్, సో దెన్ మనకి ఏంటి అని అంటే కనుక సో చాలా వరకు ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతారనమాట. అలా ఉండకుండా మనకి ఓటీపీస్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, ఒకరి నుంచి ఇంకొకరికి డబ్బులు ఎలా పంపించాలి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క లిటరసీ అండర్లోకి పార్ట్ అవుతాయి. దెన్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. మరి ఈ లిటరసీని ఇంప్రూవ్ చేయడానికి అండ్ అలాగే ద సో కాల్డ్ ఫుల్ లిటరసీని అచీవ్ చేయడానికి సో ద గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయితే మనకి తీసుకుని వచ్చారు. దాని పేరే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అండి. సో చూడండి, ద గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ NILP ఫర్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ ద 5-year పీరియడ్ 2022-23 నుంచి 2026-27 వరకు కూడా మనకి ఏంటంటే ఇదైతే అచీవ్ చేస్తారట విత్ అన్ అవుట్లే ఆఫ్ అబౌట్ 1037 crores. సో ఈ యొక్క లిటరసీని ఇంప్రూవ్ చేయడానికి మనకి 1037 crores మనకి గవర్నమెంట్ అయితే అలొకేట్ అయితే కనుక చేశారండి. ఇట్ ఎయిమ్స్ టు కవర్ ఎ టార్గెట్ ఆఫ్ 5 crore non-literate people in the age group of 15 years and as well as above. 15 సంవత్సరాలు లేకపోతే అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళలో నాన్ లిటరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో 5 కోట్ల మందిని ఇప్పుడు కవర్ చేసి వాళ్ళని మనం లిటరేట్గా మార్చాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద టార్గెట్ ఫర్ దిస్ పర్టికులర్ 5 years అనమాట విత్ రెస్పెక్ట్ టు దిస్ స్కీమ్. ఈ స్కీమ్లో మనకి 5 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ పీపుల్కి మనం ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని ఇంప్లిమెంట్ చేయడము, క్రిటికల్ లైఫ్ స్కిల్స్ నేర్పించడము, వొకేషనల్ స్కిల్స్, బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడము అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. సో ప్రతిసారి సో విల్ బీ గివింగ్ ఏ కంటిన్యూడ్ ఫార్మ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క సంథింగ్ కాల్డ్ యాజ్ NILP ప్రోగ్రామ్, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అండర్లో మనము చేసేటువంటి 5 ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఏంటంటే ఇవన్నీ.
ఉంటాయండి మనకి. సో దేర్ ఫోర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఈజ్ లిటరసీ, వాట్ డస్ ఇట్ మీన్ బై అచీవింగ్ ఫుల్ లిటరసీ, వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ దట్ ఈస్ గవర్నమెంట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ టు ఇంప్రూవ్ లిటరసీ ఇన్ అవర్ కంట్రీ, దట్ ఈస్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్కి మనం ఏంటంటే బేసిక్ స్కిల్స్ నేర్పించాము. సో ఓకే, బేసిక్ ఫౌండేషనల్ అండ్ న్యూమరసీని లిటరసీ అండ్ న్యూమరసీ నేర్పించాము. మరి ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ నవ్ హీఈస్ లిటరేట్ అని ఎలా చెప్తాము అంటే ఒక అసెస్మెంట్ పెట్టాలి కదా, ఒక టెస్ట్ పెట్టాలి కదా తనకి. ఆ టెస్ట్ పేరే మనకి ఏంటంటే కనుక, సో ద టెస్ట్ నేమ్ ఈస్ ఎఫ్ఎల్ నాట్ అంటారనమాట. అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ అని చెప్పి అర్థం మనకి. ఓకేనా, ఇది గవర్నమెంట్ స్కూల్స్లోని, సో ద నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోని మనకి ఎగ్జామ్ అయితే కనుక పెడతారండి. ఈ ఎగ్జామ్ అసెస్మెంట్ని పెట్టి మనకి ఏంటంటే ఒకవేళ అయితే పాస్ అయినట్లయితే కనుక ఆ పర్టికులర్ పర్సన్స్ని మనం ఏంటంటే లిటరేట్గా మనం కన్సిడర్ చేస్తాం అనమాట. సో చూడండి, ద ఎఫ్ఎల్ నాట్ అసెస్ రీడింగ్, రైటింగ్ అండ్ న్యూమరసీ స్కిల్స్ టు ఎవాల్యుయేట్ ద ఫౌండేషనల్ లిటరసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూమరసీ స్కిల్స్ ఆఫ్ ద పర్సన్. ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ స్టేట్స్ at the district institutes of education and as well as training and as well as the government schools లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇట్ ఎయిమ్స్ టు సర్టిఫై ద నాన్ లిటరేట్ లెర్నర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రమోట్ మల్టీలింగ్యువలిజం బై కండక్టింగ్ ద టెస్ట్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. సో మనం ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఈ టెస్ట్ని కండక్ట్ చేసి సో ద మల్టిపుల్ లాంగ్వేజెస్ని మనం ప్రమోట్ కూడా చేస్తున్నాం అనమాట. లెర్నర్స్ హూ క్వాలిఫై ద టెస్ట్ విల్ రిసీవ్ ఎ సర్టిఫికెట్ ఫ్రమ్ ద NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఈ యొక్క టెస్ట్ని పాస్ అవుతారో సో వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికెట్ కూడా వస్తుంది, రికగ్నైజింగ్ దేర్ అచీవ్మెంట్ ఇన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్. సో వాళ్ళ యొక్క పాస్ అయిపోతే, క్వాలిఫై అయిపోతే కనుక ఈ యొక్క NIOS దగ్గర నుంచి వాళ్ళకి ఏంటంటే ఇలా ఒక సర్టిఫికెట్ కూడా మనకు వస్తుందండి. సో స్టేటింగ్ దట్ నౌ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ లిటరేట్, హీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ లిటరేట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్స్. సో ద గవర్నమెంట్ రికార్డ్స్ అండర్లో మనకి ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్ని మనం లిటరేట్గా మనము కన్సిడర్ అయితే కనుక చేస్తాం. సో మనకి మొన్న పెట్టినటువంటి ఎగ్జామ్ మనకు తీసుకున్నట్లయితే చూడండి, అకార్డింగ్ టు ద డేటా, so okay, so in 2023 మనకి around 39 lakh people adult learners appeared for FL NAT in March and September, out of which 36 lakh were certified as literate. In 2024 it was conducted on March 17th, so 34 lakh learners appeared, but however only 29 lakh were certified as literate. So while the pass percentage in FL NAT hovered between 89.64% and 91.27%, in 2024 it has dropped lower to 85.27% కి మనకి ఏంటంటే తగ్గిపోయింది అనమాట మనకి. అయితే మొన్న జరిగినటువంటి ఇప్పుడు ఈ బడ్జెట్లో 2024-2025 బడ్జెట్లో ద మినిస్ట్రీ ఆఫ్ హ్యాస్ అలొకేటెడ్ ఎ బడ్జెట్ ఆఫ్ 160 crore for NILP. According to the latest union budget, only 76 crore was actually utilized towards the scheme in 2022-2023. So ఇప్పుడు మన 2024-2025 బడ్జెట్లో 160 కోట్లు మనకి ఏంటంటే ఈ యొక్క న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్కి అయితే కనుక మనకి బడ్జెటరీ అలొకేషన్స్ అయితే కనుక చేశారండి. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ డిఫైన్స్ లిటరసీ, ఫుల్ లిటరసీ ఇన్ ద పుష్ ఫర్ అడల్ట్ లిటరసీ. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాలి. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఏంటి మనకి, ఇట్స్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి, ప్లీజ్ బీ వెరీ క్లియర్. అండ్ ఇట్స్ ఏ 5 year ప్రోగ్రామ్ మనకి. సో దెన్ అలాగే స్కీమ్ మనకి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎఫ్ఎల్ నాట్ గురించి తెలియాలి. ఎఫ్ఎల్ నాట్ టెస్ట్ క్వాలిఫై అయితే సర్టిఫికేషన్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనేటువంటిది కూడా మీకు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి. ఎస్, క్లియర్, రైట్? నౌ లెట్ us go to that of the next article. కొలంబో పోర్ట్ వెల్కమ్స్ ఇండియన్ చైనీస్ వార్షిప్స్. సో శ్రీలంకలో మనం తీసుకున్నట్లయితే కనుక సో మన కంట్రీ నుంచి బిల్ట్ డిస్ట్రాయర్ వచ్చేసి INS ముంబై అయితే కనుక మనకి శ్రీలంకకి అయితే వెళ్ళిందండి. శ్రీలంకాస్ మెయిన్ పోర్ట్ ఇన్ క్యాపిటల్ కొలంబో వెల్కమ్డ్ ద ఇండియాస్ ఫ్రంట్ లైన్ వార్షిప్ దట్ ఈస్ INS ముంబై యాజ్ వెల్ యాజ్ 3 other warships of the Chinese People's Liberation Army. So the interest in the island nation that is familiar with the two powers strategic contest. The indigenously built destroyer on its first port call in Sri Lanka will stay for 3 days. The 160-meter long destroyer is manned by a 410 crew member and these things. So meanwhile Chinese ships గురించి, ఇండియాస్ కన్సర్న్స్ గురించి మనకి ఏంటంటే ఈ ఆర్టికల్లో మనం మాట్లాడడం అయితే జరిగింది.
Okay, so on multiple occasions, following the frequent messages from the New Delhi and as well as Washington objecting to visit of Chinese research vessels, Sri Lanka, so okay, banned the visit of foreign research vessels beginning Jan 2024. However, speaking to Japanese media in July 21st, Sri Lanka's foreign minister hinted at possibly lifting the ban on foreign vessels next year. We cannot have different rules for different countries and only block China. We will not do that. We will not take sides. So he said, last month, the Chinese embassy in Colombo hosted a reception to mark 97th anniversary of the foundation of Liberation Army. Earlier in August, Sri Lankan Navy welcomed 3 US naval warships that were on a replenishment visit. సో మనకి ఏంటంటే సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనము చైనీస్ వెజల్స్ని శ్రీలంకకి విజిట్ చేయటము అనేటువంటి దాని మీద మనం చాలా కన్సర్న్స్ అయితే కనుక రైజ్ చేస్తున్నాం అనమాట. బికాజ్ చైనా రీసెర్చ్ పర్పస్ మీద వస్తాము అని చెప్పేసి సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క తన యొక్క వెజల్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చిన ఇక్కడ మనకి ఏంటంటే సో హోస్ట్ చేస్తుంది ఇక్కడ అని చెప్పేసి మనము చైనాకి ఎగ్నెస్ట్గా మనం అయితే చెప్తున్నాం అనమాట. బట్ నౌ శ్రీలంక ఈజ్ సేయింగ్ దాట్ సో మేము అన్ని కంట్రీస్ని ఒకేలా చూస్తాం తప్ప మేము వీ కెనాట్ టేక్ సైడ్స్. సో అన్ని కంట్రీస్ని అలౌ చేసి ఓన్లీ చైనాని మాత్రమే బ్లాక్ చేయడము అనేటువంటిది సో మేము చేయలేము అని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట శ్రీలంక వాళ్ళు. సో ఇండియా యొక్క కన్సర్న్ ఏంటంటే చైనా మనం శ్రీలంకను అలా వదిలేస్తే సో చైనా విల్ ట్రై టు పుల్ ఇట్ ఇన్ టు ఇట్స్ ఆర్బిట్. తన యొక్క ఆర్బిట్లోకి మనకి ఏంటంటే సో లాగేసుకోవడానికి చైనా ట్రై చేస్తూ ఉంటుంది. సో దేర్ ఫోర్ మనం మరి నైబరింగ్ నేషన్ ఎప్పుడైతే చైనీస్ ఆర్బిట్లో ఉంటుందో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఓవర్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఎప్పటికప్పుడు మన యొక్క కన్సర్న్స్ ఏవైనా ఉన్నా కూడా ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ తోటి మనం షేర్ చేయడం అయితే కనుక జరుగుతుంది. ఇప్పుడు మన కంట్రీ నుంచి సో ఒక ఇంపార్టెంట్ వెజల్ దట్ ఈస్ INS ముంబై అయితే వెళ్ళింది ఒక పోర్ట్ కాల్కి ఇన్ ద కొలంబో. అండ్ సిమిలర్లీ 3 చైనీస్ వెజల్స్ కూడా మనకి ఏంటంటే వచ్చాయండి ప్యారలల్లీ. ఓకే, సో దానికి సంబంధించి ఆర్టికల్ అయితే మనకి తెలియాలి. లెట్ us go to that of the next one. New platform to transform the lending soon, says Das. So Das is basically the Shaktikant Das, who is basically the Reserve Bank of India governor కదండి. మన కంట్రీలో ఇప్పుడు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ని తీసుకురాబోతున్నారండి. ఆ యొక్క ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే ULI అంటారు. ULI అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. Unified Lending Interface. It is also one of the DPI అంటారు మనకి. DPI అంటే మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అర్థం మనకి. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ యొక్క యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇది మనకి మెయిన్లీ అగ్రికల్చరల్ ఫార్మర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి బెనిఫిట్ని ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్నటువంటి ఇంపార్టెంట్ ప్లాట్ఫామే ULI, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. ఎందుకంటే ఇప్పుడు మన కంట్రీలో సో క్రెడిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికి పర్టికులర్లీ అగ్రికల్చరల్ ఫార్మర్స్కి ఏదైనా ఒక కొత్త క్రాప్ వేయడానికి కానీ లేకపోతే MSMEస్కి వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త మిషనరీని పర్చేస్ చేయాలన్నా లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్లాంట్ని ఎక్స్పాండ్ చేయాలన్నా రా మెటీరియల్స్ అవి పర్చేస్ చేయాలన్నా దేనికైనా కూడా వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇమీడియట్గా మనకి ఫండ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు బ్యాంక్స్కి వెళ్తున్నప్పుడు ఎవరు ఫార్మర్స్ కానివ్వండి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ కానివ్వండి, సో వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అని అంటే సో మల్టిపుల్ అయితే సో జనరల్లీ మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు మనకి ఏమడుగుతారు, సెక్యూరిటీ అడుగుతారు, కోలాటరల్ అడుగుతారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అని అంటే కనుక సో ఈ యొక్క బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, సో నువ్వు ఫార్మర్ అయితే కనుక ఈ ల్యాండ్ రికార్డ్స్ తీసుకురా, లేకపోతే అవి తీసుకురా అని చెప్పేసి మనకి సో ఈ యొక్క ఫార్మర్స్ని అయితే అడగడం జరుగుతుంది. బట్ వాళ్ళకి తెలియకపోవటం మూలాన సో మనకి ఏంటంటే సో ఎడిక్వేట్ కోలాటరల్ అనేటువంటిది ప్రొవైడ్ చేయలేకపోవటము. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమైంది అని అంటే కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోన్ ఇవ్వాలనుకోండి, ఇప్పుడు ముందు మనకి ఏంటి నో యువర్ కస్టమర్, ద బేసిక్ థింగ్స్ ఏంటో తెలుసుకుంటారు. అంటే ద ఆధార్ బేసిక్ థింగ్ ఏంటి, ఆధార్ కదా. ఇప్పుడు ఆధార్ రిలేటెడ్ డేటా కావాలి అని అనుకుంటే ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేయాలి అని అంటే కనుక
సంథింగ్ కాల్డ్ యాజ్ UIDAI అని చెప్పేసి ఉంది మన కంట్రీలో, యూనిక్ ఐడెంటిఫికేషన్ పోర్టల్. ఒక ఇంపార్టెంట్ పోర్టల్, అంటే ఆధార్ రిలేటెడ్ డేటా అంతటినీ కూడా మెయింటైన్ చేసేటువంటి పోర్టల్ మనకి UIDAI పోర్టల్ మనకి. సో వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎలా ఇష్యూమ్ చేసుకుంటారు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్యాంక్ అనుకోండి, నేను ఒక లోన్ ఒక పర్టికులర్ పర్సన్కి, ఒక ఫార్మర్కి ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు నేను ఏం చూడాలి, మళ్ళీ తను తిరిగి కట్టగలడా లేదా అనేటువంటిది కదా నేను చూసుకోవాలి. సో లేకపోతే ఏమైపోతుంది, నా ఎసెట్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, తను ల్యాండ్ రికార్డ్స్ ఏవో సబ్మిట్ చేస్తాడు, మళ్ళీ అవి ఆథెంటిక్ కాదో నేను చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి తన యొక్క ఐడెంటిటీ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే, అలాగే సో సిబిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యొక్క సిబిల్ స్కోర్ ఏమైనా ఉంటే కనుక అది ఎంత ఉందనే చెక్ చేయాలి. దీని మూలాన ఏంటంటే అన్నెసెసరీ డిలే అయిపోతుందండి. సో దాని మూలాన ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఒక ఫార్మర్కి కానివ్వండి, ఒక మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్కి కానివ్వండి, ఇమీడియట్గా లోన్స్ అనేటువంటివి రావట్లేదు. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిలే. మరి ఎందుకంటే బ్యాంక్స్ ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా కూడా చేసుకోవాలి కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి పలానా స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఏమైనా ల్యాండ్ రికార్డ్స్ కావాలి అని అంటే కనుక. సో లేకపోతే సిబిల్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో అలా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి, ఒకసారి ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ UIDAI వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇలా మల్టిపుల్ ఇది మనకి ఏంటంటే డిలే అయిపోతున్న మూలాన మనకి వీళ్ళకి ఆన్ టైం లోన్ అనేటువంటిది ఇవ్వలేకపోతున్నారు. ఇలా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఇలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఒక్కటే సింగిల్ యూనిఫైడ్ ప్లాట్ఫారం పెట్టి అక్కడే మనకి ఏంటంటే బ్యాంకర్స్ ఉంటారు, అక్కడే మనకి గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. సో దెన్ అక్కడే మనకి వేరే బ్యాంక్స్ ఉంటాయి. సో దెన్ క్రెడిట్ యాప్స్ ఉంటాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటారు, అందరూ ఉంటారనమాట. అంటే డేటా అనేటువంటిది ఇమీడియట్గా యాక్సెస్ చేయడానికి, ఇమీడియట్గా పుల్ చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. దట్ ఈజ్ నోన్ యాజ్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. మనకి ఇప్పుడు UPI రిటైల్ పేమెంట్స్లో ఎలాగో ఈ యొక్క లెండింగ్ ల్యాండ్స్కేప్లో మనకి ULI అలాగా, యూనిఫైడ్ లెండింగ్ ల్యాండ్స్కేప్ అని. దీనికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేశారండి, లాస్ట్ ఇయరే లాంచ్ చేశారు. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేషన్ వైడ్ మనకి ఇప్పుడు ఈ ULIని తీసుకురాబోతున్నారు. మెయిన్లీ ఇది ఎవరి గురించి, ఫస్ట్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి కదా ఎక్కువ క్రెడిట్ అనేటువంటిది ఇప్పుడు బాగా అవసరము, అండ్ వీళ్ళకి క్రెడిట్ అనేటువంటిది ఆన్ టైం మీట్ అవ్వలేకపోతున్నాం. బికాజ్ ఎందుకంటే బ్యాంక్స్ దగ్గర ఎడిక్వేట్ డేటా అనేటువంటిది లేదు. సో బ్యాంక్స్ ఏంటంటే ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది డేటా గురించి. సో దాని మూలన అన్నెసెసరీ డిలే జరుగుతుంది. అలా కాకుండా అన్నీ ఒకటే ప్లాట్ఫామ్ మీద తెచ్చి పెట్టినట్లయితే కనుక, సో దాన్ని ఇమీడియట్గా UIDAI వాళ్ళు ఇక్కడే ఉంటారు, నెక్స్ట్ వేరే బ్యాంక్ వాళ్ళు ఇక్కడే ఉంటారు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇక్కడే ఉంటారు, గవర్నమెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. సో దట్ ఇమీడియట్గా ల్యాండ్ రికార్డ్స్ని యాక్సెస్ చేయాలన్నా కూడా చేసేసేయచ్చు బ్యాంక్స్ అనుకోండి. దెన్ ఇమీడియట్ క్విక్ డిస్బర్సల్ అనేటువంటిది మనం చేయొచ్చు అనమాట. సో తద్వారా మనకి ఏమవుతుంది, ఆ పర్టికులర్ పర్సన్కి ఇన్ టైం వర్కింగ్ క్యాపిటల్లో మనం సో తనకి డబ్బులు అనేటువంటివి ఇవ్వడం వల్ల బిజినెస్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. బిజినెస్ ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో ప్రొడక్షన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అటు తనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది, అలాగే కంట్రీ కూడా మనకి గ్రో అవుతుంది అనమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్ సో బై ప్రొవైడింగ్ ద లోన్ ఆన్ టైమ్. సో లోన్స్ అనేటువంటివి ఆన్ టైం ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫార్మే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ అ రెవల్యూషనరీ మూవ్ అయితే కనుక మనకి ఇప్పుడు రాబోతోంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వాట్ ఈజ్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్, హైలైట్ ఇట్స్ బెనిఫిట్స్ ఆర్ హైలైట్ ఇట్స్ ఛాలెంజెస్. ఇలా మనకి రకరకాల క్వశ్చన్స్ డౌన్ ద లైన్ యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్. బికాజ్ ఎందుకంటే UPSC 2025 రాద్దాం అనుకుంటున్నారు అనుకోండి మీరు, బై దట్ టైం మేబీ డెఫినెట్లీ దిస్ ULI విల్ బీ ఇంట్రడ్యూస్డ్. సో ఇంట్రడ్యూస్ అయితే చేసిన తర్వాత మనకి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఏ విధంగా ఇది మనకి ఏంటంటే లెండింగ్ ల్యాండ్స్కేప్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది, సో అని చెప్పేసి మనకి రకరకాల క్వశ్చన్స్ మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. యూ నీడ్ టు ప్రిపేర్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. క్లియర్? ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్ అబౌట్ దీస్ థింగ్స్.
అవే మనం పాయింట్స్గా రాసాము. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ కరెంట్లీ రన్నింగ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ ఫర్ ద యూఎల్ఐ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. దిస్ ప్లాట్ఫార్మ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఏ ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ బై రెడ్యూసింగ్ ద టర్న్ అరౌండ్ టైమ్, సో టీఏటీ అంటారు, టర్న్ అరౌండ్ టైమ్, బై ఎవాల్యుయేటింగ్ ద లోన్ అప్లికేషన్స్ ఎస్పెషల్లీ ఫర్ రూరల్ అండ్ స్మాల్ బారోవర్స్. సో ద రూరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్మాల్ బారోవర్స్ మనకి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మనము తొందరగా లోన్ అప్లికేషన్స్ని డిస్బర్స్ చేసి సో క్విక్గా సో డిజర్వింగ్ బారోవర్స్, జెన్యూన్ బారోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా మనం క్రెడిట్ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి తీసుకొస్తున్న ప్లాట్ఫార్మే యూఎల్ఐ. మీరు ఇన్ కేస్ స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారనుకోండి, స్టేట్ ఎగ్జామ్స్లో మీకు అడుగుతారు యూఎల్ఐ అని చెప్పి రీసెంట్గా తీసుకొస్తున్నారు. వాట్ ఈజ్ యూఎల్ఐ? సో ఓకే, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ లేబర్ ఇంటర్ఫేస్, యునైటెడ్ లెండింగ్ ఇంటర్ఫేస్, ఇలా రకరకాల ఆప్షన్స్ తోటి మనకి ఆప్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఇట్. డిస్క్రిప్టివ్ వాళ్ళకి వాట్ ఈజ్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్, హౌ ఇట్ కెన్ రియల్లీ ట్రాన్స్ఫార్మ్ ద లెండింగ్ ల్యాండ్స్కేప్ ఇన్ అవర్ కంట్రీ. సో డెఫినెట్లీ డస్ ఇట్ రియల్లీ అచీవ్ ద పొటెన్షియల్ లైక్ యూపీఐ ఆర్ మనకి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ తీసుకురావడం వల్ల ఫార్మర్స్ ఇన్కమ్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది, అలా కూడా మనకి అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా అడిగే అవకాశాలు చాలా ఉంటాయి. సో దేర్ ఫోర్ ట్రై టు రీడ్ దిస్ పర్టికులర్ టాపిక్ అండి. దీని గురించి ఏంటంటే సో మనము దీన్ని ట్రాక్ చేస్తూ ఉండాలి డౌన్ ద లైన్ దీనికి సంబంధించి. ఎస్, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకైతే కనుక. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దీస్ ఆర్టికల్స్. సో ఫ్రెండ్స్ మనకి హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, నేను ప్రతి క్లాస్లో చెప్తూనే వస్తున్నాను. బట్ మనం ఏంటంటే ద అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఏఐఆర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఇలాంటి వెబ్సైట్స్ని కూడా మనము కాన్సన్ట్రేట్ అయితే కనుక చేయాలి. సో అయితే ఈ యొక్క వెబ్సైట్స్లోంచి పబ్లిష్ అయ్యే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం కవర్ చేయడానికి ఒక డెడికేటెడ్ కోర్స్ని మనం తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక ఉంటాయండి. సో ఇన్ఫ్యాక్ట్ టుడే ఈజ్ ఆల్సో దేర్ ఇస్ ఎ లైవ్ క్లాసెస్ దేర్. ఎస్టర్డే కూడా మనం ఫినిష్ చేస్తాం లైవ్ క్లాస్, అండ్ ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ ద క్లాసెస్. సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను లైవ్లోనే మీరు అయితే కనుక అడగచ్చు. సో ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మీకు డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి ఇవ్వబడతాయి. అండ్ అలాగే ఇక్కడలాగే క్లాస్ నోట్స్ కూడా మీకు ఇవ్వబడడం జరుగుతుందండి. వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ అయితే చేస్తాము ఫర్ పెర్ఫార్మింగ్ ద కోర్స్ కరెక్షన్స్ ఎప్పటికప్పుడు చేసుకోవడానికి. ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీజు వచ్చేసి 10,000 రూపీస్. బట్ వీఆర్ ప్రొవైడింగ్ ఏ 50% డిస్కౌంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ అండ్ జస్ట్ గివింగ్ యూ అట్ 5,000 రూపీస్ ఓన్లీ. 5,000 రూపాయలకి మీకు ఇది లభిస్తుందన్నమాట. 5,000 రూపాయలు పర్ మంత్ కాదు, ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఓన్లీ యూ విల్ బి పేయింగ్ వన్స్ బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ లైఫ్ టైమ్. మనం ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వీటిల నుంచి ఆర్టికల్స్ని కవర్ చేస్తాము. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓకే, సిమిలర్లీ వీ హ్యావ్ ఆల్సో వన్ మోర్ కోర్స్ కాల్డ్ యాజ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఉందండి మీకు. ఇక్కడ మీకు క్లాసెస్ 6th నుంచి 12th వరకు మీకు డీటెయిల్డ్గా కవర్ అయితే చేయబడతాయి కాంప్రిహెన్సివ్గా. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్. సో బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ అ డిస్కౌంట్ ఆఫ్ 5,000 రూపీస్ ఓన్లీ. ఇది కూడా మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, దట్స్ ఇట్ ఫైనల్లీ ఫర్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. క్రైమ్, హెల్త్ వర్కర్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. సో ఇట్ ఈస్ నౌ అగైన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద కోల్కతా రేప్ అండ్ యాజ్ వెల్ యాజ్ మర్డర్ కేసుకి సంబంధించినటువంటి దాని గురించి అనమాట. అంటే ఓవరాల్గా హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సేఫ్టీ అనేటువంటిది మనం ఎలా ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా మనం ఏంటి అని అంటే సేఫ్ స్పేసెస్ అనేటువంటివి మనం ప్రొవైడ్ చేయొచ్చు విమెన్కి అనేటువంటి, వాట్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్, వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ హియర్, ఏం అడ్రస్ చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ అయితే కనుక మాట్లాడుతున్నారు ఈ ఆర్టికల్లో. సో లెట్ us read some important points. This article discusses about the issue of safety and violence against the health workers in our country, particularly in the context of the tragic death of a resident doctor in Kolkata. The author criticizes here the superficial and reactionary responses to such incidents and point out that underlying issues such as corruption and underfunding in the healthcare system.
సో ఇమీడియట్ రియాక్షన్స్ అనేటువంటివి, సో రియాక్షనరీ రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో మనకి ఏంటి అని అంటే కనుక, అంటే సేఫ్టీ మెజర్ పెంచటము, లేకపోతే కనుక సో ఈ యొక్క నైట్ కంపానియన్ ప్రొవైడ్ చేయటము, మేబీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా సేఫ్టీని ఎన్హాన్స్ చేస్తూ ఉండుంటాయి. బట్ ఇవన్నీ ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే మనకి ఏంటంటే సో అప్పుడు మాత్రమే ఒక నీజర్క్ రియాక్షన్ లాగా ఆ రియాక్షన్ రెస్పాన్సెస్ పెడుతున్నాం తప్ప కోర్ ఇష్యూస్ ఏమున్నాయి అనేటువంటివి మనం అడ్రస్ చేయలేకపోతున్నాము. అండ్ వన్ సచ్ కోర్ ఇష్యూ ఈజ్ అండర్ కరప్షన్. సో ద మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి కరప్షన్ రిలేటెడ్ ఇష్యూ గురించి ఇక్కడ మనకి ఆథర్ హైలైట్ చేస్తూ, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అండర్ ఫండింగ్ ఇన్ ద హెల్త్ సెక్టార్. హెల్త్ కేర్ సిస్టంలో ఫండింగ్ అనేటువంటిది సో చాలా తక్కువగా ఉంది. ఆన్ గ్రౌండ్ మనకి ఏంటంటే ఫండింగ్ ఈజ్ కంప్లీట్లీ వెరీ లో. కాబట్టి ఏంటి అంటే కరప్షన్ రిలేటెడ్, మెడికల్ కరప్షన్ రిలేటెడ్ ఇష్యూని మనం అడ్రస్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ కేర్ సిస్టంలో అండర్ ఫండింగ్ ఇష్యూని మనం అడ్రస్ చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారండి. సో మెయిన్లీ హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దీస్ 2 పాయింట్స్ ఓన్లీ త్రూ అవుట్ ద ఆర్టికల్. సో ఆథర్ చెప్పే సజెషన్స్ కూడా ఏమేంటంటే, ఫస్ట్ వన్ చూడండి, నేషనల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి రీసెంట్గా మనకి గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు ఆథర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి బాడీని కాన్స్టిట్యూట్ చేశారు. సరే, ఈ యొక్క బాడీ ఓన్లీ జస్ట్ సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోవాలి అని సజెస్ట్ చేయడం ఒక్కటే సరిపోదు. ఇది మనకి ఏంటంటే ఓవరాల్గా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి మెడికల్ కరప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయాలి, దాన్ని అరెస్ట్ చేయాలి. దీనికి తగ్గట్టుగా ఒక రోడ్ మ్యాప్ని ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్ తీసుకురావాలి అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఏం చెప్తున్నారంటే, విజిల్ బ్లోవర్ రిపోర్టింగ్ అనేటువంటిది ఉండాలి. అండ్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్, అంటే ఎవరైనా ఒకవేళ ఈ కరప్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ద పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ హిస్ ప్రొఫెషన్ ఏంటి అని అంటే ఆ యొక్క విజిల్ బ్లోవర్ అంటే ఏంటి? సో ఆ యొక్క అఫెన్స్ని బయట పెట్టడం అనమాట. ఆ యొక్క వాళ్ళు చేసేటువంటి అన్యాయాలని, అవినీతిని బయట పెట్టడం. బట్ అలాంటి వాళ్ళకి ఏంటి, ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వాలి గవర్నమెంట్. సో ఆ విధంగా ఉండాలి అని అంటే విజిల్ బ్లోవర్ రిపోర్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి మెకానిజమ్స్ ఎఫెక్టివ్గా ఉండాలి. సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక సో అప్పుడే మనకి ఏంటంటే ఇలాంటి క్రైమ్స్ అన్నీ కూడా మనకి సో బయటికి అయితే ఇక్కడికి వస్తాయి. అఫెన్సెస్ అనేటువంటివి, ఈ కరప్షన్ రిలేటెడ్ అఫెన్సెస్ అనేటువంటివి మనకి తగ్గుతాయి. అండ్ డిజిటలైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ మేనేజ్మెంట్ ఆర్ ఎసెన్షియల్. మొత్తం అంతా పబ్లిక్ మేనేజ్మెంట్ అంతటిని కూడా డిజిటలైజ్ చేసేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే సో దట్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెరుగుతుంది, అకౌంటబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. అండ్ ద ఆథర్ ఈజ్ ఆల్సో సజెస్టింగ్ ద అదర్ కంట్రీస్, ఫెలో నేషన్స్, వేరే కంట్రీస్ని కూడా చూసిన మనం నేర్చుకోవచ్చు. వన్ సచ్ ఎగ్జాంపుల్ ఈజ్ బ్రెజిల్. సో బ్రెజిల్ ఏ విధంగా మనకి పొలిటికల్ కరప్షన్ ఇన్ ద మెడిసిన్లో, ఆ యొక్క మెడిసినల్ ఫీల్డ్లో మనకి పొలిటికల్ కరప్షన్ని తోటి ఎలా ఫైట్ చేస్తూ మనకి ఏంటంటే తగ్గిస్తోంది, ఇలాంటివి కూడా చూసి మనం ఏంటంటే నేర్చుకోవచ్చు అని చెప్పి మనకి ఆథర్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో చెప్తున్నారండి. సో ఓవరాల్ ద ఆథర్ ఈజ్ సేయింగ్ ద సో 2 ఇంపార్టెంట్ థింగ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద కరప్షన్ విత్ రెస్పెక్ట్ టు ద మెడికల్ ఫీల్డ్ అండ్ ద సెకండ్ పబ్లిక్ సెక్టర్ పర్టికులర్లీ, అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండర్ ఫండింగ్ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్. ఈ రెండింటిని మనం ఏంటంటే అడ్రస్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఖచ్చితంగా హెల్త్ వర్కర్స్ యొక్క సేఫ్టీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. ఎడిక్వేట్ ఫండింగ్ అనేటువంటిది ఉండడం వల్ల హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి, ప్రాపర్ ప్రొటెక్షన్ మెజర్స్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి మనకి ఆథర్ అయితే ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, లెట్స్ ఫోకస్ ఆన్ టుడేస్ క్వశ్చన్. సో question says, consider the following statements about union territories. Okay, point number 1, union territories are provided under part number 8 of the constitution. Okay, number 2, they were constituted through the 42nd constitutional amendment act 1976. So this was the second statement. Which of the above statements is or are correct? 1 only, 2 only, both 1 and 2, and as well as none of the above. So if you know the answer, please comment your answer, and if you have liked the video, please like it and share your love in the form of comments. Let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye, and take care.